ఏంటంగా మళ్ళీ వదిలేసావు? సార్ మీరేం కంగారు పడకండి సార్, బాబు డ్రైవింగ్ బ్రహ్మాండం చేస్తున్నాడు. చిన్నప్పుడే వాళ్ళమ్మ చనిపోతే వాడిని చాలా గర్వంగా పెంచానయ్యా. వాడికి చదువు తప్ప అన్ని అబ్బాయి. వాడి జీవితం ఎలా ఉంటుందో. కాళీ, నువ్వు ఇక్కడ ఉంటే వాళ్ళు చంపేస్తారా? ఇదిగో ఈ చైన్ నీ దగ్గర ఉంచు, జాగ్రత్త ట్రైన్ ఎక్కు. అలాగే డాడీ. కాళీ. ఏం డాడీ? ఐ లవ్ యూ మై సన్. వెళ్ళిరా. ఏంటండి ఎస్పీ గారు, ఈ ఏరియాలో నా నెట్వర్క్ గురించి తెలిసిండు కూడా మీరు నెక్స్ట్ స్టేషన్ లో పోలీసు వాడు కొడుకునేసాను. మీరేమో ఇక్కడ మైన్స్ గొడవలు కంట్రోల్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్. ఓకే, నేనేదో ఇల్లీగల్ గా మైనింగ్ చేసుకుంటే ఆడెవడో ఆఫీసర్ వచ్చి లైసెన్స్ అంటే వాడిని చంపాను. అది నీ కొడుకు చూశాను. ఓకే, ఇప్పుడు నీ కొడుకుని సాక్షిగా పెట్టి నా మీద కేసు పెట్టడం అవసరమా? ఆహా, అవసరమా? ఇప్పుడు చూడు ఏమైందో. నీ శవానికి ఆఖరి పోలీసు మర్యాదలు కూడా జరగనివ్వను. హలో, తండ్రి కొడుకుని జాయింట్ గా అక్కడికే పంపించాను, జాగ్రత్తగా చూసుకో. 70 చెయ్యినిది కాదు, మా నాన్ననే చంపుతావురా? బాబు, ఇది తినమ్మా, దేవుడి ప్రసాదం తీసుకో. నాకొద్దు. బాగా నీరసంగా ఉన్నావు, తీసుకో బాబు. వద్దు. సరే సరే, గుడి మూసే వేళ అయింది, వెళ్ళు. బాబు, బాబు, ఎవరు బాబండి? ఎవరిక్కడ? బాబు, ఏరా పడుద్దాయి, ఇంత ఆకలి పెట్టుకుని గుళ్ళో వాళ్ళు ప్రసాదం పెడితే తినలేదు, నేను పెడితే తింటున్నావు. నా మీద ఎవరైనా జాలి చూపిస్తే నాకు నచ్చదు. నువ్వు ఇలా ప్రేమగా తినిపిస్తుంటే చనిపోయిన మా అమ్మ గుర్తుకొస్తుంది. వాడు నా కొడుకు జయదేవ్, వాడికి చదువుకోవాలని ఎంత కోరికో. వాడి కోసమేగా అప్పు చేసావు.
అసలు ఎలాగో ఇవ్వవు, కనీసం రోజువారీ వడ్డీ అయినా కట్టమ్మా. కొంచెం కష్టంగా ఉందండి, త్వరలోనే ఇచ్చేస్తానండి. అబ్బాబాబాబాబా, మొగుడు చచ్చిన కాడి నుంచి ఇదే మాట. నీ దగ్గర డబ్బులు లేవు కదా, లోపల ఉంటాయిగా, అవి తీసుకుంటా. బూటు కాలుతో లోపలికి వెళ్ళకండి, వాడికి అమ్ము పోసింది. దాని జోలికి వెళ్ళకండి, బాబుకు నయం అవ్వాలని అమ్మవారు కట్టుకున్న ముడుకుంది. అయ్యగారు తీసుకున్నారు కదా, ఏంది అదే తగ్గిపోద్దులే. అది కాదండి. ఏయ్, ఒంటి మీద చేసే వరకు తెచ్చుకోమాక, సామాన్లు సర్దుకో. నువ్వేంట్రా మిడిమిడి గుడ్లేసుకుని చూస్తున్నావు? నిన్నెప్పుడు చూడలేదే. ఎవడ్రా నువ్వు? మాటలు రావా? చూపేంట్రా? కొడతావా? కొడతావా? కొట్టరా, కొట్టు 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 కొట్టరా, కొట్టరా బాబు. పట్టుకోండి పట్టుకోండి. వాలేకుం సలాం. వాలేకుం సలాం. ఏమిరా వెతుకుతున్నావు? నీ అబ్బ కారు అంత లేవు, మంచి కారు కొట్టుకొచ్చినవురా. అరే భాష, లేలో వీడు నా కొడుకు భాష, వీడి చేతి పోనీ మంచిది, తీసుకోరా. ఈ డబ్బు నాకెందుకు? ఈ కారు కొట్టుకొచ్చినందుకురా. ఈ కారు నాది కాదుగా. అరే ఈ డబ్బు కూడా నాది కాదురా. ఒక మంచి పని చేయడం కోసం అబద్ధం చెప్పడంలో తప్పు లేదురా. తప్పు చేసి అక్రమంగా సంపాదించే వాడిని దోచుకోవడంలో అస్సలు తప్పు లేదురా. వాడు ఎక్కడ ఉంటాడు? వాడు ఎక్కడ సరే పట్టుకోండి, ఎలా రాడు? అమ్మా నా కారు. ఈ కారు కొని చాలా సేపు అయింది, మళ్ళీ నీదన్నావంటే నీ ప్రాణం తీస్తా. ఇన్నాళ్లకు భలే దొరికావురా బద్మాష్ నా కొడక. అసలు కన్నా వడ్డీలు ఎక్కువ తిని తెగ బలిసున్నావురా. ఇంకోసారి వడ్డీలంటూ ఈ పక్క కనపడ్డావు, నేను కైమా చేస్తా. ఈ ఏరియాలో వీళ్ళకి యూనిటీ ఎక్కువన్నా, మా నాట్లకి ఇక్కడ సాగవన్నా. ఆడి మాటింటే నువ్వు కనీసం ప్రాణాలతో అన్నా బయటపడతావురా. చూసింది చాలే, పోరా. ఆడి పక్కకి రాళ్లే, వెళ్ళి మీరు మీ పనులు చూసుకోండి. తప్పించుకోలేడన్నా. జై కనకదుర్గ. ఇదిగో డబ్బు, దేవికి వైద్యం చేయించి బాగా చదివించండి. అదేమిట్రా, ఇందాక తినడానికి తిండి కూడా లేదన్నా, ఇంత డబ్బు ఎక్కడిది? అది ఒక మంచి పని చేయడం కోసం అబద్ధం చెప్పినా తప్పులేదురా. మా మామ ఈ ఊర్లోనే ఉంటాడు. మా నాన్నకొచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చెళ్ళాడు. అంటే మీ నాన్న? మా నాన్నని చంపేశారు. నీకెవరూ లేరా? మీరున్నారుగా. స్టెఫినీ వస్తున్నా. సలాం లేకం చిచ్చా. వాలేకుం సలాం. కారు విషయం ఏమైందిరా? మద్రాసు పుదుపేట నుంచి ఆ కస్టమర్ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు. చిచ్చా, ఆ కారు ఎవరిదంటే ఈ మధ్య రోడ్ల కుంభకోణంలో అడ్డంగా సంపాదించిన మినిస్టర్ కొడుకుది. మన దాసు ఆడి పని పడ్డానికి వెళ్ళాడు స్టైల్గా. Das is the hero of the mass. Watch out, he's the mad Kalidas. Das is the man of class. Take about, yo, Kalidas. కాపాడండి సార్, మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు రాంబో 5 లో ఉన్నారు సార్. ఎందుకు వీళ్ళు కొడుతున్నావు నువ్వు? రేత్రేంటి సార్? మీరే న్యాయం చెప్పాలి. మా వాడిని కొడుతుంటే దారిని పోయేవాడు పోకుండా ఎందుకు కొడుతున్నావు అన్నా అని అడిగాడు. వాడిని కొట్టాను. వాడిని కొడుతుంటే అమాయకుడిని ఎందుకు కొడుతున్నావు అన్నా అని మళ్ళీ వీడు అడిగాడు. మళ్ళీ కొట్టాను. అర్థమైంది. ఏమయ్యా, వీడు అడిగితే కొడతాడని తెలుసు కదా, ఎందుకు అడిగావు నువ్వు? ఆ విషయం కొట్టిన తర్వాత తెలిసిందండి. ఇంతకీ మీరేం అడిగారు? నేనేం అడగలేదు. అయితే ఓకేనా? చిన్న ప్రశ్నకు సమాధానం చెప్తే స్కూడా కారు ఇచ్చేస్తానన్నా సార్. అవునా? సమాధానం చెప్పకుండా పిచ్చి పిచ్చిగా అవుతున్నాడు. మరి కోపరాదా? ఒక నిమిషం. ఏమయ్యా, సమాధానం చెబితే స్కూడా కారు ఇచ్చేస్తాన్నాడు కదా, చెప్పడానికి నీకేమైనా దుమ్ముడయ్యా? అంటే మీరు అడగండి సార్, నేను చెబుతాను. సార్ క్వశ్చన్స్ చాలా టఫ్ గా ఉంటాయి సార్. ఒక్కసారి నేను కమిట్ అయ్యాక ఎవరేం చెప్పినా వింటానయ్యా. నువ్వు నోరు మూయి, నువ్వు అడుగు. రెడీయా? నీది ఆలస్యం. తెలుగుదేశం పార్టీ
వ్యవస్థాపకులెవరు? ఇదేనా? ఇదే. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కొడకేసి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి తెలివి సార్. కారు కొట్టేశారు. ఈ క్విజ్ లో లక్కీ వినరు మీరే సార్. లక్కీ అంటే లక్కీ బ్రెయిన్ ఉపయోగించానంతే. ఏ పాప, కారు కాస్ట్లీదే గానీ కంఫర్ట్ లేదన్నా కదా, ఆ కారు కంఫర్ట్ గా ఉంటది. ఎక్కి దొక్కేద్దాం. బిగ్గుదంటేనే నాకు ఇష్టం. సీటు కాట్ లో మారిపోతే భలే ఉంటది. ఇటో వాట్? ఈ కారు ఎవరిది? ఇప్పుడే నేను క్విజ్ లో గెలుచుకున్నాను వాళ్ళ దగ్గర. నా కారేది? ఇప్పుడే మా సిఐ గారు వచ్చారు, ఆయన అడుగు. సార్ సార్ నమస్తే సార్. నమస్తే. నా కారు దొరికింది. ఇది ఈడికారా? మరి నా బుజ్జి కారు? ఏమయ్యా దొంగ దొరికాడని ఫోన్ చేసావు? ఏడే దొంగ? ఇడిగో. ఈయన ఎవరనుకున్నావు? ఎమ్మెల్యే గారు. ఇప్పుడు మా నాన్న మినిస్టర్ అయ్యా. అవునా సార్? మీ కారులో చెక్కతో సహా చెక్కేస్తున్నాడు సార్. చెక్కపోతే పోయింది సార్, దాని అమ్మనైనా తీసుకొస్తాం. ఆ కారు మాత్రం మా వల్ల కాదు సార్. అసలు ఏం జరిగిందంటే, చేతిలో ఆ తాళాలు గుర్తేంట్రా? కొంపదీసి నువ్వేమన్నా దొంగవా? దొంగ? నేను దొంగలా కనిపిస్తున్నానా మీకు? సారీ బాసు, పోలీసు కదా, ఆ మాత్రం అనుమానం రావాలి కదా నాకు. మాకు 20 కార్లు ఉన్నాయండి. ఏ కారు ఏ తాళమో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాం. అసలు డ్రైవర్ ఉంటే అన్ని వాడే చూసుకునేవాడు. ఈడెవడో బాగా బలిసిన క్యాండిడేట్ లా ఉన్నాడు. సార్ మీరు ఇటు రండి సార్, ఆ తాళాలు తగ్గించి మీరు ఇటు రండి చెప్తాను. డ్యూటీలో చేరిన మొదటి రోజే మీలాంటి బడాబాబులకు సేవ చేసుకుంటానికి నేను ఎక్కడో పెట్టి పుట్టుండాలి సార్. ఉండండి, దీని సంగతి చూస్తాను. అరే ఓపెన్ అయిపోయింది. గ్రేట్ సార్. అదే దీన్ని బట్టి మీరు ఎంత ఇంటెలిజెంటో నాకు అర్థమైపోయింది. ఇది ఉంచండి. థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా నీ కంగారు? కంగారు కాదయ్యా, అది నా కారు. అది నీ కారా? అవును, లంచం తీసుకుని దొంగకి తాళం ఇచ్చి నువ్వే పంపించావు. నేను క్రిమినల్ లాయర్ని, నీ ఎంత చూస్తాను. అలా నన్ను ఇరికించి మీ దగ్గర 20 లక్షల కారు పెట్టేసి 70 లక్షల కారు దొబ్బేశాడు సార్. ఏమయ్యా సార్, ఉన్నది పోయింది, తెచ్చుకున్నది పోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? చెప్పాను కదా సార్, నాకు ఒక ఏరియా మీద డౌట్ ఉందని. ఇదే ఆ ఏరియా. ఆడే వాడేగా దొరికేవరా దొంగనాయా. హలో నమస్తే సార్. నమస్తే సార్. 20 కార్ల ఓనర్ గారు. తమ కార్లన్నీ కులాసానా సార్? ఆడుకోవడానికి బయటకు వెళ్ళినట్టున్నాయి, వచ్చేస్తాయి. సూపర్ టైమింగ్ సార్ మీది. రేయ్, ఇన్నాళ్ళు పోలీస్ రికార్డ్స్ లోని పేరు గాని ఫోటో గాని లేదు కాబట్టి తప్పించు తిరుగుతున్నావు. కానీ ఇప్పుడు దొరికిపోయావు. కమిషన్ కొట్టేవనుకో ఆడిని మేనేజ్ చేసి వేరే రూట్ లో పంపించేస్తా. నీ కార్ నీకు కావాలంటావా? కావాలంటావేంటయ్యా? నా కారు నాకు కావాలంతే. ఇది చూసిన తర్వాత కూడా అదే మాట మీద ఉంటావా? ఇంకా సెన్సార్ అవ్వలేదు. ఏం చేస్తావే దీన్ని? మీ ఆవిడతో పాటు రాష్ట్రంలో అందరికి ఒక్క ఎంఎంఎస్ కొట్టాననుకో, నీకు మొబైల్ ఖాన్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ వచ్చేది. ఇప్పుడున్న ఫాలోయింగ్ చాలు మా ఫ్యామిలీకి, ఇంకక్కర్లేదు. దీన్ని బట్టి నీకేం తెలిసింది? నువ్వెవరో నాకు తెలీదు. ఏమే, ఇంత మంచి మనుషులున్న కాలనీని పట్టుకుని నీకు దొంగల బజార్ అంటే నూరేలా వచ్చిందే? అర్థమైందిగా, జంప్ అయిపో. బయలుదేరుతాను రా. నీ స్టైల్ బాగుందయ్యా, డెఫినెట్ గా పైకి వస్తావు. నీ ప్యాంట్ బాగుంది. మురికి చేత్తో కొట్టేవేంట్రా? మరకయింది. మరక మంచిదేలే. చేతిలో ఏంట్రా అది? దోసకాయ. అబ్బాయి, నా కారు నాకు కావాలి. ఏదో నాకంటించేశాడు సార్. మన టైర్లు చక్రాలు కొట్టేశారు. నా జీపు చక్రాలేరా? దారిలో ఏమైనా పడిపోయినాయో సార్? నీ ఎవరు నేను కాల్ చేస్తాను రా. నా చక్రాలు మర్యాదగా ఇస్తావా? సార్ నేను మాట్లాడతాను సార్. మాట్లాడు. ఒరే దాసు, ఎదుటివాడి కష్టాన్ని నీ కష్టం కింద భావించి సాయపడే మనిషివి. ఆగిపోవలసిన నా కూతురు పెళ్లిని దగ్గరుండి జరిపించావు. అందుకేరా నీకు అప్పుడప్పుడు నేను సాయం చేస్తుంటాను. అది గవర్నమెంట్ సొమ్మురా. ఆ టైర్లు పోయాయంటే మా ఉద్యోగాలు పోతాయిరా. అవి ఎక్కడున్నాయో చెప్పరా బాబు. పిల్లలు ఆడుకుంటా తీసుకుంటారులే బాబాయ్. వెళ్ళండి, నేను పంపిస్తాను. వచ్చేస్తాయి సార్. కంగారు. హలో, ఏదో శాస్త్రం చెప్పినట్టుంది. ఇంకా చాలే, రండి. రే దాసు, కారమ్మగా వచ్చిన డబ్బులో నీ వాటా ఇదిగోరా. ఇదేం చిచ్చా, కొత్తగా నాగిస్తున్నారు? మన వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుగా. వాళ్ళకి ఖర్చు పెట్టండి, దేవుగాడి ఖర్చులకు డబ్బులు పంపించండి. వాడికి డబ్బులు వచ్చిన ప్రతిసారి వింటున్న రొటీన్ డైలాగే కదా భాష. అరే దేవ్, ఐ మీన్ గుంటూరు మ్యాన్. చీర్స్ మావా. చీర్స్ రా. తాగు.
ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఏదో గుర్తొచ్చిందిలే. మా అమ్మను ఒప్పించి నన్ను హైదరాబాద్ పంపి చదివించకపోతే నేనేమై ఉండేవాడిను. మళ్ళీ మొదలెట్టావా? తాగరా. అగ్గి పెట్టుందారా? లేదన్నా. నీ దగ్గర లేకపోతే నీ అమ్మ దగ్గర పట్టరాపే. నువ్వు తాగి తప్పుగా మాట్లాడుతున్నావన్నా, పద్ధతి కాదు. ప్లీజ్. నీతులు చెప్తాను రా, నువ్వు తాగగా నువ్వు వీడు కావాలని గొడవ పెట్టుకున్నాక వచ్చాడు రా. వదిలేరా. ఏంట్రా నువ్వేమో కొడుతున్నావాడా? ఆపుతున్నాడు ఏంట్రా? బిల్డప్ ఇది. అనవసరం నేను గొడవలు పడద్దని చెప్పాను. నేను గొడవ పడిననే చెప్పాను, కానీ ఖాళీ వద్దురా, ప్లీజ్ రా, నా మాట వినరా. రే వెళ్ళిపోదాం, పద పదరా. ఏం చేస్తున్నారా? అమ్మని పార్టీ ఏం లేదా? నేను ఇస్తాను రా పార్టీ. వెళ్ళు. ఏరా నీ ఏరియా వదిలేసి ఈ ఏరియాకి వచ్చావేంట్రా? అన్నా మామూలుగా నా ఫ్రెండ్ ఏమన్నా కామెంట్ చేస్తారని నేను తట్టుకోలేను. అలాంటిది వాడి రక్తం కళ్ళ చూసారు కదరా, బ్లడ్ బాయిల్ అయిపోతుందన్నా. ఏరా కొడతావా కొడతావా? దేవి ఇక్కడ ఉన్నంత కాలం విషయాలు ఏవి తెలియకూడదు. నీదే బాధ్యత. అలాగే మామా. హలో, మన దాస్కు సార్ ఫోన్ ఇవ్వరా? ఏమిటి బాబాయ్? చెప్పా బాయ్. రై దాసు, నీ పవర్ ఏంటో తెలిసే ఈసారి రిటర్న్ కంప్లైంట్ తో వచ్చా. ఎవడిచ్చాడు? నిన్నెవడినో తరిమి తరిమి కొట్టేవంటగా, వాడే. ఏరా కంప్లైంట్ ఇచ్చావా? కంప్లైంటా? కంప్లైంట్ అంటే ఏంటన్నా? ఇదేరా కంప్లైంట్ అంటే? మీరు సంతకం పెట్టించిన పేపర్. అది మేమే లేదన్నా, బలవంతంగా ఆయన తీసుకున్నారు. విన్నావుగా, మర్యాదగా వదులుతావా లేకపోతే మేమేంటో చూపించాలా? ఎందుకు వచ్చిన గొడవ సార్? కంప్లైంటే ఇవ్వలేదంటున్నాడుగా, వదిలేయండి. ఒరే దాసు తీసుకో. నా మీద కోపంతో మావాడి మీద చేస్తావు కదూ, నీ ఒంటి మీద యూనిఫామే లేకుండా చేస్తా.
ఎస్ ఐ అంటే ఆర్ఎస్లో దుబ్బకెళ్తాడంటవా? ఎలా తీసుకెళ్తానో చూస్తావుగా. ఇక పదండి. రే రే దే వాగరా. నువ్వు నాతో మాట్లాడకరా. 2 రోజులు ఉంటానని చెప్పావు కదా, అప్పుడే వెళ్ళిపోతావేంటి? ఖాళీ నువ్వు నా ఫ్రెండ్షిప్ అసలు విలువ ఇవ్వట్లేదు. అది కాదురా, నా మాటిను ప్లీజ్. ఉండ్రా ఉండు. ఆ సీఏ నన్ను తీసుకెళ్ళింది నా మీద కోపంతో కాదు, నీ మీద కోపంతో. చెప్పు, మళ్ళీ ఎవరితో గొడవ పడ్డావు? అది ఆ సీఏ గారు కావాలని చేశాడ్రా. అయినా దానికి నేను సారీ చెప్తున్నాగా. రే, ఇలాంటి సారీ నువ్వు 100 సార్లు చెప్పావు. నాకు మన ఫ్రెండ్షిప్ మీదే డౌట్ వస్తుంది. రే, ప్రపంచంలో ఏ మనిషైనా ప్రేమలో పడకుండా ఉండగలడేమో కానీ ఫ్రెండ్షిప్ చేయకుండా ఉండలేడురా. మన ఫ్రెండ్షిప్ లోనే తెలుసుకున్న నిజం రా ఇది. ప్లీజ్ రే రే, నేను ఉండలేనురా. నువ్వు మారేవని నీకు ఎప్పుడు అనిపిస్తే నువ్వే హైదరాబాద్ రా, అప్పుడు కలుస్తాను. నేనే అనుకున్నా, మావాడు కూడా మొండోడేనండి. హ్యాపీ జర్నీ మావా. నీ కాంట్రాక్ట్ ఆంది వేయ్యా. నమస్తే నమస్తే. ఎరా మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయా? ఏంటి రోయ్, ఈ మధ్య పేపర్ కూడా చదువుతున్నావా? కాదురా, అలాగే లేవయ్యా. ఏమండి ఎమ్మెల్యే గారు, ఏంటి ఈ మధ్యన రావడం మానేశారు? నీ దగ్గరిగా నియోజకవర్గానిగా? నా దగ్గరికి. ఆందివే, ఒకప్పుడు నేను నీ రెగ్యులర్ కస్టమర్నే కాదన్నావు. ఇప్పుడు ఏదో ప్రజాసేవ చేసుకుంటున్నానే, నన్ను వదిలే. నమస్తే ఎమ్మెల్యే గారు, బాగున్నావా? మీరు ఇలా మా ఏరియాకి రిచ్చాలా రావడం మాకు చాలా బాధగా ఉంది. ఆ కితకితలే వద్దనేది. క్రితం సార్ వచ్చినప్పుడు కారులో వచ్చామా, వెళ్ళేటప్పుడు ఏమైంది? కారులోనే ఉంది, ఇంజిన్ దొబ్బేశారు. నీకు పుణ్యం ఉంటదరా, ఇంజిన్ ఇచ్చేసారా బాబు? మీరు ఇంకా మా మీద ప్రేమతో వచ్చారనుకున్నాను. మీరు మీ ఇంజిన్ కోసం వచ్చారా? బాబు, ఈసారి ముఖ్యమైన పని మీదే వచ్చాను. ఇది కూడా అనుకున్నాను. వర్కౌట్ ఉందా, మీరు ఏ పని చేయరు కదా. ఆఖరికి మంగళ షాప్ ఓపెనింగ్ వెళ్ళినా సరే ఇప్పుడు వచ్చి ఇంటికి వెళ్ళిపోతారు. సలాం అలైకుం సులేమాన్ భాయ్. వాలేకుం సలాం. ఏం దాస్, దేవ్ వచ్చినట్టుగా? వాడు వచ్చి నెలైంది సార్. నాకేదో పనుండి రాలేకపోయినాయా. ఏదేమైనా మీరంతా ఇలా కులమత భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే మీరంటే నాకు ఇష్టం, ఒక నీ కొడుకు తప్ప. నువ్వు ఓకే అంటారా? ప్రొసీడ్ అయిపో. వచ్చినా. అరే మీరు ఆగండ్రా, ఏమిటి ఇలా వచ్చారు? ఏముంది సులేమాన్ భాయ్, ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఇచ్చిన వాగ్దానాల ప్రకారం పోయినసారి గెలిపించారు, రోడ్లు ఇచ్చాను, నా పేరు పెట్టుకోలేదు. అంతకుముందు గెలిపించారు, స్కూల్ కట్టించాను, నా పేరు పెట్టుకోలేదు. ఈసారి మరుగుదొడ్లు కట్టించండి, దొడ్డికి మీ పేరే రాయిద్దాం. మీకు కూడా ఎటకారం ఎక్కువే. ఈసారి కూడా నన్ను గెలిపిస్తే మీ అందరికి ఆందివే పక్కా ఇల్లు కట్టిస్తాను. మీరు పక్కా ఇల్లు కట్టించాలే గాని ఈసారి కూడా మిమ్మల్ని గెలిపిస్తాం. నిశ్చింతగా వెళ్ళండి. అలాగే సులేమాన్ భాయ్. వస్తా దాసు. సార్ ఈసారి వచ్చినప్పుడు ఇంపార్టెంట్ గా రేసురండి. ఒరే, పాదయాత్ర రెడీ చేయండి రా. అరే బయటికి వెళ్ళినట్టుందే. మన ఇంట్లోకి మనమే ఇలా వెళ్ళాలని రాసి పెట్టుంటే మనం ఏం చేయగలం రా. వెళ్ళేటప్పుడు తాళం వేసి వెళ్ళేనే. వా కనకదుర్గ, కూర అదిరిపోయింది. ఈ పప్పు బాలేదన్న చెప్పుచ్చు కొట్టేయాలంటి. మీరు హైదరాబాద్ ఎప్పుడు వచ్చారా? ఈ గిన్నెలో అన్నం ఫుల్ గా ఉన్నప్పుడు. అవును, నేను వెళ్ళేటప్పుడు తాళం వేసి వెళ్ళినట్టు గుర్తు. మీరు అయిపోయాం, ఏదో మేనేజ్ చేయరా. ఏమిట్రా కొనుక్కుంటున్నారు? తాళం గురించి అన్నమాట. మీరు తాళం కప్పు కొన్నప్పుడు షాప్ వాడు 3 తాళాలు ఇచ్చాడు. ఒకటి మీ దగ్గర ఉంది, రెండోది దేవు దగ్గర ఉంది, మూడోది మా దగ్గర ఉంది. కరెక్ట్ కరెక్ట్. లేదే, 2 తాళాలే ఇచ్చినట్టు గుర్తు. ఊరుకోండి అంటే మీకు వయసు వచ్చే కొద్ది మెమరీ తగ్గిపోతుంది. 3 తాళాలు ఇచ్చాడు అంతే. దానికి ఎందుకు రాతలు అరుస్తావు? 3 తాళాలు ఇచ్చుంటాడేమో. అవును కనకదుర్గ, నువ్వేం డల్ గా ఉన్నావు? చదువు జాసలో పడి దేవు సరిగా ఇంటికి రావట్లేదురా. వెరీ బ్యాడ్. ఇంత చిన్న విషయానికి అంత డల్ అవుతావేంటో? మన అబ్బాయి చదువుకుంటే మన గౌరవమే కదా కనకం. నువ్వు డల్ గా ఉంటే నేను చూడలేను కదమ్మా, అందుకే అలా అన్నాను. నేను చూసి చాలా రోజులైందమ్మా. ఖర్చులకి డబ్బులు ఇచ్చేద్దామని. నాన్నగారు ఇన్సూరెన్స్ డబ్బేగా? అవును, అయ్యి ఇన్సూరెన్స్ డబ్బులే. మాకు అర్జెంట్ పని ఉంది, మేము తర్వాత వచ్చి కలుస్తాం. పదరా, ఇన్సూరెన్స్ వీళ్ళు ఎప్పుడు ఇంతే, ఏం హడావుడో ఏమిటో. రే, ఇన్సూరెన్స్ డబ్బులు అన్నప్పుడు అవునని చెప్పచ్చు కదరా. కొంచెం ఉంటే అమ్మకు అనుమానం వచ్చు. అదేంటో అమ్మని చూస్తే అబద్ధం చెప్పలేకపోతున్నాను రా. నిజమేరా, కానీ మన దేవుగారు చదువు అయ్యేంత వరకు తప్పదు కదరా. ఏరా, కనిపించిందా? మనకు కావాల్సిన కారు తప్ప అన్నీ ఉన్నాయి. మనకు కావాల్సిన కారు. సార్ స్టాప్ 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 స్టాప్. ఏంద్రా బాయ్? వ్యాలెట్ పార్కింగ్ సార్. టెంపుల్ లో వ్యాలెట్ పార్కింగ్? యా అవును సార్, ఇక్కడ భక్తితో వచ్చేవాళ్ళ కన్నా బిల్డప్ తో వచ్చేవాళ్ళు ఎక్కువ కదా, అందుకని. ఇదిగోండి సార్ మెను. ఈ మెను కార్డ్ ఏంద్రా బాయ్ హోటల్ లెక్క? అవును సార్, దాని ప్రకారం సాదా దర్శనం అంటే మీకు 1 గంట సేపు పడుతుంది. అదే స్పెషల్ దర్శనం అంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. ఈ రెండిట్లో ఫరక్ ఏంద్రా బాయ్? సాదా దర్శనం అంటే హైదరాబాద్ ట్రాఫిక్ లో సిటీ బస్సులా ఆగాగి వెళ్తూ ఆఖరికి మీకు దర్శనం అవ్వకుండానే చెత్తగోపురం పెట్టకుండానే బయటకి గెంటేడు. అదే స్పెషల్ దర్శనం అయితే మిమ్మల్ని డైరెక్ట్ గా దేవుడి దగ్గర తీసుకెళ్లి ఆయన మీకు పరిచయం చేసి మీ మనసులో ఫీలింగ్స్ అన్ని ఆయనతో షేర్ చేసుకునేలాగా మీకు ప్రైవసీ కల్పించడం. దీంతో పాటు అర్చన, అభిషేకం, అక్షంతలు టోటల్ గా ఫ్రీ. మీకు విషయం తెలుసా? సాదా దర్శనంలో అయితే మీరు డైరెక్ట్ గా హుండీ దగ్గరికి వెళ్ళాలి. అదే స్పెషల్ దర్శనంలో అనుకోండి, హుండీ మీ దగ్గరికి వస్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్.
ఇది తీసుకోండి. ఇదేంటి? ఈ వ్యాలెట్ పార్కింగ్ కి ఇదే టోకెన్. మేము అక్కడి నుంచి ఇస్తే మీరు అక్కడే పెట్టుకోవాలి. పెట్టుకోండి. సెట్ అయింది. సార్ ఇంతకు మీది స్పెషల్ పార్కింగా సాదా పార్కింగా? ఇదేమన్నా ఇలా నుంచా 60 సాదా స్పెషల్ ఉండడానికి? సాదా పార్కింగ్ అంటే మీ కార్ ని బయట వాళ్ళ కార్ లాగా పార్క్ చేస్తాం. స్పెషల్ పార్కింగ్ అంటే మీ కార్ ని మా కార్ లాగా పార్క్ చేస్తాం. నాకు స్పెషల్ పార్కింగ్ కావాలి. కీస్ ప్లీజ్. అది కంగారు పడకండి, ఈ స్పెషల్ పార్కింగ్ లో కిస్ ఫ్రీ. గురుగారు గోవిందా అనుకుంటే వెళ్ళండి, పుణ్యం వస్తుంది. గోవిందా 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 గోవిందా. టూల్ కిట్ పెట్టరా. ఒక్క నిమిషంలో తెస్తామా? ఏంటందరూ అలా చూస్తున్నారు? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఏయ్, ఎవరు నువ్వు? मैं कहाँ हूँ? तू गुंटूर माया कॉलोनी में हूँ. ஆமா, நான் இங்கே எப்படி வந்திருக்கேன்? కారు డిక్కీలో ఇరికే. ఏటా కొంచెం వెళ్ళముండో. మేము ఎక్కడికి వెళ్ళాం? హౌదు, నేను వెళ్ళిదిని. హై బాబోయ్, ఇంతకు మించి భాషలు మాట్లాడాలంటే పి నరసింహరావు గారు రావాలరా. నాకు తెలిసి దీనికి తెలుగు రాదు, లేదా కన్ఫర్మ్ గా పిచ్చితే ఉంటది. ఈ ఐడియా ఏదో బాగుంది. అది చూద్దాం. తెలుగింటి ఆడపడిచే బ్రదర్, ఏం కావాలో అడుక్కోండి. ఏమంటే మీరు డిక్కీలో హైదరాబాద్ లోనే ఎక్కారా, లేదా సాగర్ లో కానీ సత్యనపల్లిలో కానీ ఎక్కారా? నేను హస్తినాపురం నుండి విమానంలో వెళ్తుంటే టికెట్ లేదని టీసీ దారి మధ్యలో తోసిస్తే డైరెక్ట్ గా ఇడికిలో పడ్డాను. ఏ అలెగ్జాండర్, నాకు ఆకలేస్తోంది. నీ గుర్రాన్ని ఫ్రై చేసి తీసుకురా. అచ్చి బాబోయ్, గుర్రాన్ని ఫ్రై చేయాలా? నా వల్ల కాదు మహాతల్లి. అయ్ పోన్లే, నా కోసం శాండ్విచ్ అన్నా తెచ్చావు. కరిచేసింది. ఇది నిజంగా పిచ్చితారా? అర్జెంట్ గా పొడి చుట్టూ ఇంజెక్షన్ చేయించుకోవాలి. తప్పండి తప్పండి. ఇంత కారుని తీసుకెళ్లి డిస్పోజ్ చేయండి. అయ్య బాబోయ్, ఇది దొంగల బజారా. అమ్మా, ఇక్కడ ఉంటే డేంజర్. పండు ఎంత? 2 రూపాయలండి. రూపాయికి రాదా? రాదండి. ఇదిగో రూపాయి వచ్చిందిగా. ఏదో బేరం. మామా, అమ్మాయి పెట్టలాడిపోతుంది మామా. మందులోకి నంచుకుందావరా? రాయరా. తింటించావా? మా బోని చాలా మంచిది, పంపించేసి రాయ. ఏరా, దాసుగడి దగ్గర తీసుకున్న డోస్ చాలేదా? దానికి దీనికి లింకేటే? ఈ పిల్ల దాసుగడి తాలూకు. చెల్లమ్మరా, తన్నపోయి కామెంట్ చేస్తారా? ఈ దాస్ ఎవరో పవర్ఫుల్ అనుకుంటా. వాడి దగ్గర ఉంటేనే సేఫ్. డా, పిచ్చి పిల్ల, నువ్వెందుకు ఇటైపోచ్చావు? ఒరేయ్ దాసు, పొద్దున్నే ఏంటి అని గోలా? ఇదిగో చూడు, మంచో చెడో నువ్వు కొట్టుకొచ్చిన కారులో ఈ అమ్మాయి వచ్చేసింది. ఒకసారి ఈ అమ్మాయిని చూడు. ఎవరో ఏంటో చెప్పే పరిస్థితుల్లో కూడా తను లేదు. నాకెందుకని ఈ అమ్మాయిని ఇలా వదిలేసావనుకో, తనని నాలాగే తయారు చేస్తారు. చూస్తుంటే పెద్దింటి అమ్మాయిలా ఉంది. తన పరిస్థితి బాగయ్యేంత వరకు నీ ఇంట్లోనే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకోరా. ఈ ఏరియాలో దాసిల్లే నీకు సేఫ్టీ. ఏంటి, ఇక్కడే నువ్వు ఉండబోతున్నావు, అర్థమైందా? ఏమర్థమైందో. సరే సరే, రేపు కొనిస్తాలే, వెళ్ళు. టాటా. టాటా బాయ్. అలా చూస్తున్నావేంట్రా? ఈసారి పని అంత ఈజీగా అయిపోయింది అనుకున్నా. ప్రాబ్లం ఈ రూపంలో వచ్చిందా? ప్రాబ్లం ఏంట్రా? ఆ అమ్మాయి పిచ్చిది కాదురా. అవునా? ఈ విషయం ఆ అమ్మాయి నోటితోనే చెప్పిస్తా. ఏడ్చాలే. నీ మీదొట్టు. కార్ల దొంగను చూసి కాలనీ అంతా భయపడుతోంది. సార్ నమస్తే.
అజయ్ ఏం చేస్తున్నాడు? దొరకాలి. హలో అజయ్. అర్చన దొరకాలి. అన్నా ఏంటి? వాళ్ళిద్దరూ చచ్చిపోయి చాలాసేపు అయిందన్నా. అన్నా కమిషనర్ గారు వచ్చారన్నా. హాయ్ అజయ్. రండి సార్. సరైన టైంకి వచ్చారు. కనీసం వచ్చిన అడ్రస్ కూడా కనుక్కోలేపారు నా కొడుకులు. రిలాక్స్ అజయ్, ఈ విషయం పబ్లిక్ చేస్తే ఆ అమ్మాయి ఇంకా జాగ్రత్త పడే అవకాశం ఉంది. అయితే అర్చన ఎక్కడుందో మీకు తెలుసా? అసలు అమ్మాయి హైదరాబాద్ దాటిన దాఖలాలు లేవు. అర్చనను చూసినట్టు ఏ చెక్ పోస్ట్ లోని ఇన్ఫర్మేషన్ కూడా లేదు. వారం రోజుల నుంచి ఇదే చెప్తున్నారు. నువ్వు ఆగరా బాబు. మరి వచ్చిన సంగతి? అజయ్, అర్చన సెల్ ఫోన్ ఆఫ్ చేస్తుంది. తనకు సంబంధించిన అందరి నంబర్స్ ట్యాప్ చేసి పెట్టాం. ఎవరెవరిని కాంటాక్ట్ చేసినా అర్చన మనకి ఈజీగా దొరుకుతుంది. ఇంజెక్షన్ ఇవ్వండి. అర్చన కావాలి. అర్చన అర్చన ఏం చేస్తున్నా? ఈ రోజు నా స్కూల్ ఫస్ట్ డే కదా, అందుకే గంట కొట్టి దేవుడికి దండం పెట్టుకుంటున్నా. మరి గంటేది? ఇక్కడ దేవుడు మాత్రం ఉన్నాడేంటి పిచ్చోడా? నీ గురించి నాకు తెలిసే. టైం పీస్ లా కనిపించే టైం బాంబ్, ఫైరెక్స్ బేబీ లా కనిపించే ఆర్డిఎక్స్. మా కొంపలో ఫిక్స్ అయ్యావు, అందరితో బాగా మిక్స్ అయ్యావు, ఫుల్ గా తింటున్నావు, నన్ను చూసినప్పుడు మాత్రం డల్ గా ఉంటున్నావు. అయినా నిన్ను భరించాను. అరే, కొత్త బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇస్తే ఈ పిచ్చి బట్టలు కొని తిక్క వేషాలు వేస్తున్నావు. నీ ఓవర్ యాక్షన్ కి నా రియాక్షన్ త్వరలోనే చూస్తావే. బాబు దాసు, ఏమైందత్తా? నా ధన దేవతలకు దండం. డాడీ డాడీ ఏంట్రా? ఆ స్పెషల్ వార్డ్ లో 3 సంవత్సరాల నుండి కోమలో ఉన్న పేషెంట్ కి ఆపరేషన్ చేసి అతన్ని బతికించాను. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఇలా ముందుకు రా. ఈ నలుగురు మీద ఆధారపడి మన హాస్పిటల్లో 4 ఫ్లోర్ కట్టించారు. 5వ ఫ్లోర్ ఏమో ఆ పేషెంట్ మీద ప్లాన్ చేశారు. అది కాస్త చెడగొట్టావు. మార్చిలోంచి మధ్యలో వచ్చిన ఎదవ ఫేసు నువ్వు ఎదవ. చూడు, పేషెంట్ ని పైకి పోనివ్వకూడదు, అలాగని హాస్పిటల్ నుంచి బయటికి పోనివ్వకూడదు. వాళ్ళు బంగారు బాతులు. సార్, డాక్టర్ గారు, చాలా అర్జెంట్ కేసు చూడండి సార్. అర్జెంటా కాదా అని తేల్చవలసింది మేము. ఎవరి గోలాడిది? మేము ఇప్పుడు ఏం చేయాలి సార్? అలా అడిగారు బాబు. అక్కడ చీఫ్ డాక్టర్ గారు ఉన్నారు, మనం వెళ్ళి కలుద్దాం పదండి. డాక్టర్ గారు, న్యూ అడ్మిషన్ సార్. కౌంటర్ లో క్యాష్ 25,000 కట్టి పేషెంట్ ఐసీయూలో జాయిన్ చేసుకోండి డాక్టర్. అదేంటి సార్? పేషెంట్ మొహం కౌంటర్ లో క్యాష్ కట్టిన తర్వాతే చూస్తాను నేను, అందుకే ఇప్పుడు చూడాలి. తెలిసిన వారండి మీరు అలా మాట్లాడతారేంటి సార్? తెలిసిన వారేంట? పోస్ట్ మ్యాన్ ఊరంతా తెలుసు కదా, ఎలక్షన్ లో నిలబడితే ఎంపీ అయిపోతాడా? మన రిలేషన్ కూడా అంతే. మీరే అలా అంటే ఎలా సార్? ఇంకోలా మాట్లాడమంటావా? డాక్టర్, ఈ పేషెంట్ బాడీలో ఉన్న పార్ట్లని మన హాస్పిటల్ కి చెందుతాయని అగ్రిమెంట్ రాయించుకున్నప్పుడు అడ్మిట్ చేసుకోండి. ఇది బాగుందా సార్? మరి అదే. అయ్యా, నా బిడ్డకి ఎట్టా ఉందయ్యా? నేను ముందే చెప్పాను తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలి అని. ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. ఇప్పుడు మినిమం 3 లక్షలు అవుద్ది. అంత డబ్బే ఉంటే ఆపరేషన్ ఎప్పుడో చేయించుకునే వాళ్ళం కదయ్యా. మీరే మనసు పెట్టి నా బిడ్డని కాపాడాలి. ఏంటా ఇది? అంత డబ్బులు లేనప్పుడు ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోనో జాయిన్ చేసుకోవాలి. ఎక్కడ ఎందుకు? గవర్నమెంట్ సర్జన్లు ఎవరు అందుబాటులో లేరు సార్. దయచేసి మీరే ఏదో చేయండి. అయినా మీలాంటి పేదవాళ్ళు కడుపు నొప్పి కాలు నొప్పి తెచ్చుకోవాలి, కానీ ఇలాంటి కాస్ట్లీ జబ్బులు గుండె జబ్బులు తెచ్చుకోకూడదు. తెలుసా? కాస్టర్ కనపడండి. దీని వల్ల అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయనుకున్నాను. దీనికి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందంటారా బాబు? గుడ్ మార్నింగ్ సార్. నన్ను సారా? నేను ఈ హాస్పిటల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ని. ఫ్రెష్ గా కిడ్నీలు ఏమైనా కావాలా సార్? అయ్యి బాబాయ్, కిడ్నీలు ఇడ్లీలో అమ్మేస్తున్నారా? కొన్ని ఊపిరితిత్తులు తీసుకోండి, డిస్కౌంట్ రేట్ నడుస్తుంది. ₹1,00,000. ఊపిరితిత్తుల మీద డిస్కౌంట్ సేలా? కొన్ని కళ్ళు తీసుకోండి, ఎండ్ ఆఫ్ సీజన్ సేల్. ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ కళ్ళు మీద? సార్, టోటల్ గా మనిషి బాడీలో పార్ట్లన్నీ కలిపి ఎంత రేట్ ఉంటాయండి? 50 లక్షలు ఉండొచ్చు. అయ్యి బాబాయ్, మీరు ఒకసారి మా ఇంటి రారా? దేనికి సార్? మా బాబు ఎప్పుడు నన్ను పైసాకి పనికిరాని తిడతా ఉంటాడు. నా బాడీలో 50 లక్షల మెటీరియల్ ఉందని మీరే మా బాబుకి చెప్పాలా. ఆయన కొంటాడా సార్? మా వంశంలో కొని అలవాటు లేదండి, కొట్టేసి అలవాటు ఉంది. మీరు కామెడీ చేస్తున్నారు. ఇంకో 5 నిమిషాలు నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, నీ బాడీలో పార్ట్లన్నీ మిస్ అయిపోతాయి. ఎరా ఏంట్రా డల్ గా ఉన్నావు? డాక్టర్ ఏమన్నాడు? 3 లక్షలు అడిగాడు రా. అనుకున్నాను, ఈ హాస్పిటల్ పేరు చూడగానే అనుకున్నాను ఆస్తులు మొత్తం రాయించేసుకుంటారు వీళ్ళు. చా, టైంకి ఏదైనా కారు కొట్టేద్దాం ఆర్డర్ కూడా లేదురా చేతిలో. పోనీ మన కాలనీ వాళ్ళని అడిగితే? ఎరా కాళీ, ఒళ్ళమ్ముకునే దానికోసం నువ్వు ఇట్టా అడుక్కోవటం ఏంట్రా? వెళ్ళి పని చూసుకోపోరా. అదేమన్నా ఫ్రీగా పడుకుందా? దానికోసం నేను డబ్బులు ఇవ్వడానికి? వీలైతే సాయం చేయి, లేకపోతే మానే. ఆ అమ్మాయి చదువుకుంటే నీకన్నా ఎక్కువ సంపాదించేదేమో. ఆమె తన కుటుంబ పరిస్థితులు అలా మార్చాయి.
అంకుల్ కి ఇచ్చేయి. సార్ సార్ మీరు అడిగిన డబ్బు తెచ్చాను సార్. అరే ఏంటయ్యా ఇది, చెట్టు కింద ప్యాకెట్ తెచ్చావా చిల్లరా? అంటే మా కాలనీ అంతా తలా చేస్తే పోగాని డబ్బు సార్. ఏం పోగేసావా, మందులకు కూడా సరిపోదు ఇది. సార్ ఇదిగోండి, ఈ బంగారం కూడా తీసుకుని ఎలాగోలా సరిపెట్టుకోండి సార్. మిగతా డబ్బులు కూడా కట్టే బాధ్యత నాది సార్. ఏంటయ్యా నువ్వేమన్నా సినిమా హీరోవా? సింగిల్ నైట్ లో రిక్షా తొక్కి 3 లక్షలు సంపాదించి ఇచ్చేయడానికి? అయినా చేస్తే దేశానికి నష్టమే లేదు అల్లవాయా. సార్ ఏ కోపం వచ్చిందా? కోపంతో ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వవు. మెటీరియల్ కావాలి, వెళ్ళిపెట్టరా. భాషా మీ నాన్న ఫోన్ రా. బోలో బాబా. ఏంట్రా? బాంబే చోర్ బజార్ నుంచి ఫోన్ వచ్చిందిరా, అర్జెంట్ కార్ కావాలంట. ఓకే నో ప్రాబ్లం. ఒక్క నిమిషం డాక్టర్. 3 లక్షలు సరిపోతాయా ఇంకా ఎక్స్ట్రా కావాలా సార్? 3.5 ఉంటే బెటరే. అమ్మాయిని ఏసీ బండిలో హైదరాబాద్ పంపించడానికి దానికి దీనికి ఉంటాయి కదా. మేక్ ఇట్. ఓకే సార్ 3.5 కావాలంటే చిచ్చా, ప్రాబ్లం ఏం లేదుగా. ఓకే థ్యాంక్ యూ. నువ్వేంటి మా అలా అడుగుతావు? ఎక్కువ డబ్బులు కావాలా అని డాక్టర్ని అడిగితే వద్దంటాడా? అంటే అన్నీరా. అరే అంత ధైర్యం ఎక్కడదరా నీకు? ఇందాక కొత్త ఆర్డర్ వచ్చింది కదా, అవును. ఎవరి ఎందుకని ఆ డాక్టర్ కార్లే లేపేశాం. హలో, కొత్తపేట పోలీస్ స్టేషన్. నేను అప్పో సుప్పోలో డాక్టర్ తెలగల నారాయణ మాట్లాడుతున్నాను సార్. మీరా? మీ కారు దొరకగానే నేనే ఫోన్ చేస్తానని చెప్పాను కదా సార్. సార్ మా ఆవిడ వస్తే కారుతో రా, లేకపోతే విడాకులు ఇస్తానంది సార్. అరే నా బెస్ట్ ఫ్రెండ్ మంచి విడాకులు అయ్యారు, ఆయన పురమాయించరా? పోలీసులు మీరు కామెడీ చేస్తే మేము ఎందుకంటే ఇక్కడ. అంటే డాక్టర్లే కామెడీ చేయాలని రూల్ ఏమన్నా ఉందా? పోలీసుల్లో కూడా కామెడీ పోలీసులు ఉంటారు మిస్టర్. నేను విడాకులకు ప్లాన్ చేస్తే మా ఆవిడ నన్ను మర్డర్ చేయడం ప్లాన్ చేస్తండి. వీలైతే ప్రస్తుతానికి ఒక సెకండ్ హ్యాండ్ కార్ నైనా కొనండి, లేకపోతే ఒక సెకండ్ సెటప్ అయినా పెట్టుకోండి. చాలా గొప్ప సలహా ఇచ్చారులేండి, నమస్కారం. ఈ పోలీసులతో పెట్టుకుంటే పని సార్ 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 చిరాకు పడకుండా ఈ సైట్ ఒకసారి చూడండి సార్. ఏంటయ్యా ఈ ఫెసిలిటీ కూడా ఉందా? ఉంది సార్, కానీ ఇవన్నీ సెకండ్ హ్యాండ్సే. ఐ హేట్ సెకండ్ హ్యాండ్స్. సెకండ్ హ్యాండ్ అంటే అంత లోకువా నీకు? అవును సార్. నీకు పెళ్ళయిందా? లవ్ మ్యారేజ్ సార్. నీ పెళ్ళం కూడా సెకండ్ హ్యాండ్ తెలుసా? సార్ మీరు టూ మచ్ గా మాట్లాడుతాం సార్. లేదు, కొంతమంది విషయం చెప్తున్నాను. లాజిక్ ఏంటంటే నీకు పెళ్లి కాక ముందు నువ్వు ఏ ఇలియానానో జెనీ ఇలియానో చేసుకోవాలని కలలు కనేవాడివా లేదా? అయితే అలాగే నీ పెళ్ళం కూడా పెళ్లి కాక ముందు నీ దరిద్ర ఫేస్ ఊహించుకోదు కదా. తన శక్తి మేరకు ఏ ప్రభాస్ నో, ఏ హృతిక్ రోషన్ నో, ఏ యువరాజ్ సింగ్ నో ఊహించుకుంటది కదా. అది న్యాయమేగా. ఇంతకీ నీ కారున్నా? అర్థమైంది సార్. నాది షోరూమ్ బండి, అయినా దాన్ని కూడా టెస్ట్ డ్రైవ్ పేరుతో ఎవడో డ్రైవ్ చేసి ఉంటాడు, అది కూడా సెకండ్ హ్యాండే అంటారు, అంతే కదా? ఇంతకాలానికి నన్ను బాగా అర్థం చేసుకున్నావు. ఓకే, నడచి రండి, కారులో వెళ్ళండి. నడిచే కదా వెళ్తున్నాం. మీ ప్యాంట్ బాగుంది. డాక్టర్లు కూడా ఇంత హ్యాండ్సమ్ గా ఉంటారా? ఈడిగిడే కరెక్ట్. నేను వీడేంటి ఖాళీ సిరంజ్ టైప్ లో ఉన్నాడు? కట్ చేయడం నాకు బాగా తెలుసు. ఏదో మంచి కారు కావాలన్నారుగా, వెళ్ళండి అక్కడ ఉంది. రారా సార్ మన పోయిన 2 కార్లో కారులో ఉంది సార్. షడప్ ఎదవా, మనుషులు బోల్ని మనుషులు ఉండరా, కారుని బోల్ని కారులు ఉండవా? మీరు చాలా గ్రేట్ సార్, అందుకే అంత పెద్ద డాక్టర్ అయ్యారు. థ్యాంక్ యూ. చూసావా, ఇది చెవర్లే మన ఫోన్. నువ్వు ఆ పక్కన చెక్ చేయి, నేను పక్కన చెక్ చేస్తాను. స్కోడా ఓపెలా? ఒరే స్కోడారా? కాదు ఓపెల్. పదా ముందుకెళ్ళి చూద్దాం. అరే అట్లాస్ కొత్త కంపెనీ, సైకిల్ తయారు చేసే కంపెనీ. సైకిల్ తయారు చేస్తారా? ఇంతకీ ఏ కంపెనీ కారయ్యా ఇది? ఆడు గుర్తు పట్టకుండా మనం దుబ్బేసిన కార్ స్టిక్కర్లన్నీ తీసి అంటించాను. బాగుందా సార్? మీరు కారు కొనడానికి వచ్చారా, కంపెనీ కొనడానికి వచ్చారా? ఇన్ని డీటెయిల్స్ అడిగితే మేము కారు అమ్మాం సార్. పోనీలే బాబు, కోపడకు. ఇంతకీ మైలేజ్ ఎంత వస్తుంది ఏంటి? 100 కిలోమీటర్స్ పర్ లీటర్. 100 కిలోమీటర్స్ అంటారా? 90 మీరు దోస్తే మిగతా 10 చూసుకుంటది. 10 అని ఆడవచ్చు కదా. అర్థం చేసుకుని ఆడవచ్చు కదా. ఇంతకే రేట్ ఎంత బాబు? 3.5 లక్షలు ఫిక్స్, 2% వ్యాట్. కొద్దిగా డిస్కౌంట్ ఏమన్నా? వ్యాట్ లో డిస్కౌంట్స్ ఎవరు? ఆ వ్యాట్ అంత ఆలోచిస్తారేంటి? లేబర్ ఛార్జీలు, కంటైనర్ ఛార్జీలు కష్టం సార్. కార్లు కంటైనర్ లో తెస్తారా? తెలియకుండా తేవతా? తెలియకుండా దొంగ సార్ సార్ కారు పాడవకూడదని. అది వ్యాపార లక్షణం అంటే. ఎదురా డబ్బేది? ఇదిగో మనం అనుకున్న 3.5 లక్షలు. డబ్బేంటి శవాలకమ్మ కొడుతుంది? పెద్ద హాస్పిటల్ డబ్బు కదా సార్. ఇదిగో ఈ రోజు నుంచి ఈ కారు మీదే. ఓహో, అచ్చం నా కారులో కూర్చున్నట్టే ఉంది. నా కారు అయితే ఈ స్పీడోమీటర్ దగ్గర మా ఆవిడ ఫోటో ఉండాలి కదా. మా ఆవిడ ఫోటో? రే ఇది నా కారే. మేం కూడా అదే అంటున్నాం సార్, ఇది మీ కారే. మీరు అనుకునే ఆ టైప్ నా కారు కాదు, ఇది నా ఒరిజినల్, నా ఓన్. ఇదిగో చూసుకోండి, ఆప్షన్ లాగా ఉన్నాను సార్. సి బుక్, రిజిస్ట్రేషన్ చెక్ చేసుకోండి. అవునరా, నా కారు దుబ్బేసి నాకే అమ్మేశారు. వాళ్ళకు రుచిష్ట పడిపోద్ది. అయ్యి బాబోయ్, కారు దుబ్బే తుర్శిక్ష. ఇది ఏమండే, ఈ విషయం దొంగలో తెలిసిందనుకో మీ కారు మళ్ళీ దుబ్బెట్టారు. ఒక్క దెబ్బకి 2 కార్లు రా.
ఆ డాక్టర్ మిమ్మల్ని చాలా కష్టపెట్టాడు కదా, వాడికి బాగా బుద్ధి చెప్పావు. అందుకే నా తరఫు నీ కాలీఫ్లవర్. ట్వింకిల్ ట్వింకిల్. దీన్ని కాలీఫ్లవర్ అంటదేట్రా? మరి అదే దాని ఓవర్ యాక్షన్ అంటే. ఇది పిచ్చిది కాదు రోయ్, దీని దెబ్బకు చాలా మంది పిచ్చోళ్ళే ఉంటారు. డాక్టర్ గారు, మా తమ్ముడు పరిస్థితి చెక్ చేయనివ్వమ్మా. రేయ్, మీ బావ ఎక్కడ్రా? ఏరా, నీ ఆటోకున్న 3 చక్రాలు ముందుకెళ్ళకపోతే నీ 4 వేళ్లు నోట్లోకెళ్ళవురా. నీకెందుకురా సమ్మెలు? నీ వల్ల గవర్నమెంట్కి ప్రాబ్లం. ఇదిగో, ఒక యువజన నాయకుడిగా చెప్తున్నాను, సమ్మె మానేయండి. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయన్నా. మీటర్ విషయంలో మా వాళ్లకు న్యాయం చేయాలని సమ్మె చేస్తున్నాను అన్న. ఏంద్రా పెద్ద బెదిరిస్తున్నావు? ఏం చేస్తావు? ఇప్పుడు నీ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి. నీ స్థానంలో నేనున్నా ఇదే చేసేవాడిని. కానీ గన్లో గుళ్ళున్నాయో లేదో చూసుకొని చేసేవాడిని. నేను నమ్మను. గన్లో గుళ్ళున్నాయి, గన్లో గుళ్ళున్నాయి. అయితే కాల్చి చూడు. గుండ్లుంటే నేను చస్తాను, లేకపోతే నువ్వు బతకవు. రేయ్, ముందు నిన్ను బెదిరించి వదిలేద్దాం అనుకున్నావురా, కానీ నువ్వు అన్నకే రివాల్వర్ గురిపెట్టి పెద్ద తప్పు చేశావు. అన్నా, తప్పైపోయిందన్నా, నన్ను క్షమించన్నా, క్షమించన్నా. మీరైనా మాకు న్యాయం చేయాలన్నా. గుళ్ళు లేవంటే నమ్మేయడమేనా? చెప్పేవాళ్ళు 100 చెప్తారు. నీ బుద్ధి ఏమైందిరా? ఎలా ఉంది? ఇతను చాలా ఓవర్ గా డ్రగ్ తీసుకున్నాడు. ఇతను మీకు దక్కాలంటే అర్చన అనే ఆ అమ్మాయినైనా తీసుకురండి, లేదా మీకు తమ్ముడే పుట్టలేదనుకోండి. వస్తానండి. అర్చన, అర్చన, ఎక్కడున్నావే? ఎవరో దారుణంగా తలుచుకుంటారు బాబాయ్. లుంగి ఇక్కడే ఉండాలి. ఏయ్ దాసు, రాబే. ఏ నన్నే? నిన్నే రా, దా. ఏదో తేడాగుందే. చెప్పండి మినీ ఐశ్వర్య రాయ్ గారు. ఏరా ఎటకారా? అబ్బే, మీ పేరు తెలియదు కదండి, అందుకనండి. నా పేరు మిర్చి. ఇది తాగినా కంట్రోల్లో ఉందంటే రెగ్యులర్ గా తాగుతున్నాం. అయినా లేడీస్ తాగడం మొదలు పెట్టాక సిగరెట్లు మందు రేట్లు బాగా పెరిగినాయి. ఏరా కొనుక్కుంటున్నావు? అబ్బే ఏం లేదండి. ఏయ్ ఓడి చెప్పు. ఏంటో? నేను చేసేది తప్ప, ఆ అజయ్ గారు చేసేది తప్ప. అజయ్ మధ్యలో ఈడెవడు? క్వశ్చన్ సమాధానం చెప్తావు, కొట్టానన్నా. ఓ తప్పైపోయిందిలే. సరే క్షమించాను పో. మాయమ్మే చెప్పు, నేను చేసింది తప్ప, ఆ అజయ్ చేసింది తప్ప? తాగుంది కాబట్టి తాళం వేస్తేనే బెటర్. వాడు చేసిందే తప్పులే. కాదు, అయ్యో నేనే తప్పు చేసా. అవునా? ఇప్పుడు ఎన్నో నెలమ్మాయి? ఏరా కూసా? నువ్వు చెప్పే తప్పు జరిగి ఎన్నెళ్ళైందని. అది నీకు అనవసరం. చెప్పు, నేను కరెక్టా, అజయ్ కరెక్టా? నువ్వు అన్నట్టు వాడే కరెక్ట్ ఏమో. కాదు, నేనే కరెక్ట్. సరేలే, నువ్వే కరెక్ట్. అది అయినా అరే దొంగలు చాలా భయంకరంగా ఉంటారు కదా, నువ్వేంటి బుద్ధిమంతుల్లా స్టైల్ గా ఉన్నావు. నేనేమైనా కన్నాలేసే దొంగనా? కార్ల దొంగలు అండి, ఈ మాత్రం అయినా ఉండాలి కదా. ఏదేమైనా నువ్వు చేసేది చోరీ చోరీ చోరీ. ఎరా అమ్మాయి గురించి ఏం తెలిసిందా? ఆ కారు కొట్టుకొచ్చింది టెంపుల్లో కదా, ఆ అడ్రస్ ఎవరితో తెలుసుంటే అమ్మాయిని అక్కడికే పంపించేసుండేవాళ్ళం. పోనీ తన దగ్గరైనా డీటెయిల్స్ కనుక్కుని వదిలించుకుందామంటే ఎక్కడా దొరకదే. నటనలో అమ్మాయికి నంది అవార్డు ఇవ్వచ్చు రోయ్. కరెక్ట్ గా చెప్పావు. ఏంట్రా డాక్టర్ గారి కారు కొట్టేసి మళ్ళీ వాడికి అమ్మేశారంట? సూపర్ రా, కానీ నా వాట నాకు ఇవ్వలేదేరా. ఏంటంట్రా, నా యూనిఫారం తో సహా నా డ్రాయర్ని కూడా ఊడదీస్తానన్నావా? 24 గంటల్లో నిన్ను నీ కాలనీని ఏం చేస్తాను చూడు. చూడు, నువ్వు పెట్టుకుంది పోలీసుడితో కాదు, నాతో పెట్టుకున్నావు, గుర్తుంచుకో. అంటే మీరు పోలీస్ కాదా? చెప్తారా నీ సంగతి. ఈ పోలీసుడితో మనకి ఎప్పటికైనా డేంజర్ ఏమావా? అయితే డ్యూటీ మానిపించి లాఠీ లాగేస్తే సరి. ఎలా? ఆలోచిద్దాం.
ఫోన్ ఇటివే. అమ్మా ఇదిగోమ్మా ఇదిగోమ్మా. తను మన ఎమ్మెల్యే గారు భార్య కదూ? చూస్తే తెలియట్లేదు, ట్రాక్టర్ కి ట్రాక్ సూట్ వేసినట్టు ఎంత ముద్దుగా ఉందో. ఏ కంపెనీ నుంచి తోలుకొచ్చారో దీన్నే? సార్ నా భార్య సార్. సారీ రా రే, దీన్ని జీపెక్కించండి రా, చాలా రోజులైంది. దొరికేవరా జఫాగా రే. ఈ బిల్డింగ్ ఇక్కడ లేదు. ఏమి యాక్టింగ్ రా నాగేశ్వరరావు గారి మనవడా, దొరికేవరా, రెడ్ హ్యాండెడ్ గా దొరికావు. దేని గురించి సార్ మీరు మాట్లాడేది? రే దొంగనాయాలా, అదే మనిషి అదే గుత్తి, కానీ కారు మాత్రం వేరే. అది కాదు సార్. ఈసారి వదలరా, పదరా స్టేషన్. ఈ కారు ఇక్కడ ఉంటే కారు అదే వస్తుంది కానీ నువ్వు పదరా. ఈ కారు గురించి మీకు తెలియదు సార్. నాది ఇక్కడే ఉండాలేది. ఆ పెద్దది మీదే కదక్క, ఆ కార్ని ఆ సిఐ తీసుకెళ్ళాడు. నాదని తెలిసి కూడా చెయ్యేశాడా? కాలు కూడా వెయ్యిపోతే మన ఖాళీ వచ్చి అడ్డుపడ్డాడు. అది ఎమ్మెల్యే గారి భార్య కారని కూడా చెప్పాడు. ఆ విషయం చెప్పినందుకే ఖాళీని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడక్క. అంతే కదక్క, రోజు నువ్వు బరువు తగ్గడానికి గుర్రం స్వారీ చేస్తే ఆ గుర్రమే బరువు తగ్గిపోయిందంట. నువ్వు జిమ్ డ్రెస్ లో డ్రమ్ములా ఉంటా ఉంటాక. నువ్వు మిషన్ ఎక్కి ఎక్సర్సైజ్ చేస్తే ఆ మిషన్ సూసైడ్ చేసుకుందన్నాడు. నువ్వు ఉల్ఫా డాన్స్ చిచ్చి ఆ సల్సా డాన్స్ అదేదో డాన్స్ చేస్తా ఉంటే ఆ ఫ్లోర్ పగలేదని అడిగాడక్క. పచ్చి బూతులు మాట్లాడతావంట. అరగంట జిమ్ముద్ది, గంట కుమ్ముద్ది, ఇంకేమి తగ్గుతున్నాడక్క. నైన్తారా అంది వేరా? ఆన్ ది వేలో వస్తూ ఏం పీకుతున్నావు? ఒక సిఐ నా కార్ తీసుకెళ్లిపోయాడంట. గంట సేపట్లో నా కార్ నా ముందుండాలి, ఆ సిఐ వాడింట్లో ఉండాలి. ఏ కారణం లేకుండా సస్పెండ్ చేయించడం అంటే అంత బాగుండదేమో బంగారం. నేను చెప్పింది గాని నువ్వు చేయకపోతే, నువ్వు కారు కొని పోలీసు వాళ్లతో ఇన్స్టాల్మెంట్స్ కట్టించే విషయం నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎక్స్ పార్టీ తరపున నేను ప్రచారం చేస్తాను. ఇంట్లోనే ప్రతిపక్షమా? అసలు నేను స్టేషన్ రావడం ఏంటి? అసలు ఇక్కడ సీఏ ఎవరు? సార్ నమస్తే సార్. అసలు ఏమనుకున్నావే నువ్వు? సార్ అయ్యో బాబోయ్, నా ఓటు బ్యాంకు ఇతను లోపల సార్. ఆడు మామూలు దొంగ సార్. అతను బయటికి తీసుకురా. నా ఓటర్ ని లోపల పెడతారా? రాదాసు రా రా రా. ఏమయ్యా కాకి బట్టలు వేసుకుని సరిపోద్దా? ఎమ్మెల్యే గారికి మామూలు గారికి డిఫరెన్స్ తెలీదా నీకు? ఎమ్మెల్యే కార్ ఏంటి సార్? నేను చెప్తూనే ఉన్నాను సార్, ఇది ఎమ్మెల్యే గారి కారు కాదు, కాబోయే ముఖ్యమంత్రి గారి కారు. సార్ ఆడు చెప్పేది పచ్చి అబద్ధం సార్. మీరు గెలవాలని ఓట్లు వేయించిన వాడిని సార్, మీకు అబద్ధం చెప్తానా చెప్పండి? చెప్తాడు సార్. ఆయన నమ్మొద్దు సార్. నమ్మండి సార్. సార్ 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 ఏంటిది చిన్నపిల్లోడ్లాగా? ఒరే నువ్వు నన్ను ముఖ్యమంత్రి అవుతానన్నది నన్ను కాకా పట్టడానికైతే కాదు కదా. ఈ మాత్రం దానికేనా మీరు ముఖ్యమంత్రి అవడం ఖాయం సార్. సార్ ఆడు చెప్పేది అబద్ధం సార్. వినారు సార్ మీరు ముఖ్యమంత్రి అవడం అతనికి ఇష్టం లేనట్టుంది సార్. అంటే అలా కాదు. నాకు మ్యాటర్ అర్థమైంది, ఏం చేయాలో నీకు అర్థమైందా? అర్థమైంది సార్. అధికార దుర్వినియోగం చేసినందుకు సీఐని సస్పెండ్ చేయాల్సిందే సార్. యువర్ సస్పెండెడ్ అయ్యా. సార్ ఇది అన్యాయం సార్. ఇదే న్యాయం. తమ్ముడు నువ్వు హ్యాపీయా? ఓన్లీ మొత్తం హ్యాపీ సార్. అమ్మయ్యా నా భార్య కోరిక తీరింది, నా నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ హ్యాపీగా ఉంది. ఒరే నేను ముఖ్యమంత్రి అయి కలుస్తానే. నేను అప్పుడు కలవను సార్. మళ్ళీ ఏమైందిరా? మీరు ప్రధానమంత్రి అయినా కలుద్దామని సార్. అందివే ఇక్కడ ఉంటే నీ అభిమానాన్ని తట్టుకోలేమయ్యా. నీకు దండం. పిఏ సార్. ఏంటి థింకింగ్? అదేంట్రా సస్పెండెడ్ అని ఒక ముక్క తప్ప ఇంకేం అర్థం అవ్వలేదు. అన్యాయంగా నా ఫ్రెండ్ మీద చేయేసావుగా, దాని రియాక్షనే ఇది. ఇది కూడా అర్థం లేదురా నాకు. రేపటి నుండి నీకు డ్రెస్ ఉండదుగా, తీరిగ్గా ఆలోచించుకో. ఈ రోజు ఏం తెచ్చారా? ఓహో నీరు బీరు పథకం పెట్టారా? నేను మాత్రం బూందీ బ్రాంతి పథకం పెట్టాను. నువ్వేస్తావా? మన భాషకి ఇవన్నీ ఎక్కడ సరిపోతారా? నాటు సారా, అందులో కొంచెం కారా. ఏంట్రా తెగ ఆలోచించేస్తున్నావు? ఆ అమ్మాయి పిచ్చిది కాదురా. మళ్ళీ మొదలెట్టాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తావురా? కసాబుసా. అయ్య బాబు ఎంత సెండ్ గా నీ బూత్ ఐడియాలలో వచ్చేస్తున్నారా? రే భాష నువ్వు పదా. అరే భాష మరి నా పరిస్థితి ఏంటమ్మా? ఈ బాటిల్ వదిలేసింది నీకోసమారా, వాడేసుకో. ఈ క్యారెక్టర్ ఇది కాదు కదరా. ఆగరా. దీన్ని రే అలా కాదురా, కసా బుసా ఇలా కట్టాలి. రే ఈ కసాబుస ఏదో కొత్తగా ఉంది, నేను చేస్తానురా. అంటే కసాబుస జరిగితే నిజం బయటపడుతుంది. అవును అంతే కదా. ఐడియా నీది, ఆచరణ నాది. స్విచ్ ఎవడేసాడు అన్నది కాదురా, ఫ్యాన్ తిరిగిందా లేదా అన్నది పాయింట్. యూత్ ఎంకరేజ్ చేయాలి, రిజల్ట్ బాగుంటది. కానీ ఆల్ ది బెస్ట్.
మిర్చి ఏంటి కసా బుస అంటే మీనింగ్ తెలియదు కానీ ఫీలింగ్ మాత్రం అదిరిపోయిందా. ఏయ్! నువ్వే స్టార్ట్ చేస్తావా? నీ బొట్టు కింద బొత్తింకుంది. నాకు చిన్నప్పటి నుంచి బొత్తింకలు అంటే చాలా భయం. ఇందాక నుంచి పొట్ట కింద ఏదో పాకుతుంది అనుకున్నాను. ఇదిగో అర్జెంట్ గా దాన్ని చంపేవా ప్లీజ్. ఏమైందిరా? బొద్దింక చచ్చిపోయింది. ఇంకా అదేదో స్విచ్ అన్నో ఫ్యాన్ తిరుగుద్దన్నో. పవర్ కట్ అయిన తర్వాత స్విచ్ చేసిన ఫ్యాన్ తిరగదు. అవును కదా. ఏంట్రా ఆలోచించరావు? నెక్స్ట్ ఐడియా ఏంటా అని. ఇంకో ఐడియా. అయ్యగారి కోడలు గారట. ఇది నా మీద ఎంతగా పగబడుతుంది అనుకోని. మీ కాఫీ కూల్ డ్రింక్స్ ఏమైనా తెప్పించమంటారా? వద్దునండి. ఈ మధ్యన నేను కొత్త గేయం రాశాను, వినిపిస్తాను వినండి. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా. చెప్పిన మ్యాటర్ మొత్తం అర్థమైంది కదా? పూర్తిగా అర్థమైందయ్యా. ఈ గుళుకోటి మింగించామనుకో మత్తులో పడిపోతుంది. తను ఎవరునన్నా నిజం చెప్పేస్తుంది. అంతకీ ఊరుకోడు కాకపోతే 2 సూదులు ఎర్రగా కాల్చి ఒడ్డు కింద వాత పెడితే డీటెయిల్స్ చెప్పేస్తుంది అంతే. పెట్టేద్దాం. ఇక్కడ ఉందేంట్రా? గ్రౌండ్ ఫ్లోర్ లో ఏం చేస్తున్నావమ్మా? ఈ రోజు నేను బార్బీ గర్ల్ ని కదా, అందుకే కవిత్వం రాస్తున్నాను. శ్రీకృష్ణదేవరాయల వారి సభలో చదివి వినిపించాలిగా. ఇది పరిస్థితి. అబ్బో, ఏం కవిత రాసావమ్మా? నన్ను మెంటల్ అన్నవాడి మెడ కొరుకుతా. నన్ను రచయిత్రి కాదన్న వాడిని రాయితో కొడతా. కవిత చాలా బాగుందమ్మా. ఇంతకీ ఏం పేరు పెట్టావు? కసబుసా. నేను నీ కవిత విన్నాను కదా, మరి నువ్వు నేనేం చేస్తా చెయ్యాలి. అలాగే చేయబట్టమ్మా. నీకో గోళీ, నాకు గోళీ. నేను మింగుతాను, నువ్వు మింగే మింగే. మంచి నాకు చూసావా ఎలా మింగించాను? ఏంటో నువ్వు చేసింది గొప్ప. నువ్వు మింగే అమ్మాయితో మింగిడవా? అక్కడే తప్పులు కాలేసావు. నేను ఎక్కడ మింగాను? ఇదిగో నేను మింగలేదు. ఇదంతా తోండి నేను ఆను. సమ్మగుందా ఇలాంటి మొత్తడేలు చెత్తడేలు ఇన్నేహం. ఇవన్నీ కుదరవు దీని దగ్గర. నువ్వేదో వాతలాడుతున్నావు కదా, అయితే ఏం తేడతావు? ఇగో రెడీగా ఉన్నాయి. పిచ్చ ఏంటి నీకు? ఈ మామూలు పిచ్చోళ్ళకే చాలు. దానికి ఎక్కడ సరిపోతాయి? దానికి ఉన్న పిచ్చకి ఏ రేంజ్ లో ఉండాలి తెలుసా? సారీ ఫర్ ద ఏంటి? గ్యాస్ వెల్డింగ్ తో బాగా కాల్చి తీసుకొచ్చాను. ఇంత సైజా? యాక్చువల్ గా ఇది దానికి చాలా తక్కువ. ఎందుకంటే మన దగ్గర సైజు లేదు. తోలు కాలిపోతాయా బాబు? మాకు కావాల్సింది అదే. కానిచ్చాయి. తీసుకో. పాప ఇట్రా అమ్మా. పాప చిట్టి ఇట్రా అమ్మా అంటే రావడం కదా చిన్నపిల్ల అనుకుంటున్నావా? పిచ్చి పిల్ల. నువ్వు వెళ్ళరా, నేను వెళ్తాను. ఎవరన్నా నిజం ఎలా చెప్పిస్తాను చూసిరా. సారీ బాసా, మిస్ ఫైర్ అయింది. అక్కడ మిస్ అయ్యి ఇక్కడ ఫైర్ అయింది. జన్నా సెంటర్ లో ట్రాఫిక్ సిగ్నల్ 3 రంగులు పొట్టెట్టుకున్నప్పుడు అనుమానం వచ్చిందిరా నీ మీద. రే డ్రైర్ వేసుకోకుండా చేస్తావు కదరా. అయ్యి బాబాయ్, రేపటి నుంచి ప్యాంట్ లేకుండా సెంటర్ లో ఎలా తిరగను? థ్యాంక్స్ అండి. ఈ ఫోటోలు ఎట్లా పెడతాను? రోడ్ల మీద కూడా పెద్ద పెద్ద వినాలు సెట్ అండి. ఆ కోడేట్రా? ఈ కోడి గుడ్డెట్టని గూళ్ళేక అల్లాడిపోతుంది బాబు. మీరు కాసి ఊకున్నారంటే గుడ్డెట్టేద్దాం. నువ్వు కూర్చోరా, నేను కప్పెడతాను. నువ్వు పొద్దుగెత్తి గాని పొట్టిలో చచ్చిపోతావు యాదవా. సాటి మనిషి సాయం చేద్దామండి దేవుడికి. పదరా పోతగాలంట. భాష ఏంటిది? హైదరాబాద్ సిటీ, చెన్నై సిటీ, బెంగళూరు సిటీ, బాంబే సిటీల్లో
నీలా సింప్లిసిటీతో కాకుండా నాలా పబ్లిసిటీతోనే ఎక్కువ మంది బతుకుతున్నారు. అర్థం కాలా? ఇందులో అర్థం కావడానికి ఏముంది? నా వైద్యానికి ఖర్చు అంతా వీళ్ళు భరించారు, అందుకే నా బొట్టకి తగిలించారు. అన్ని కార్పొరేట్ కంపెనీసా. ఇది మన భాష గడుపుంతలాగా ఉందేంటబ్బా. గుర్తుంచుకున్నందుకు థ్యాంక్స్ రా. ఏరా హాస్పిటల్ నుంచి ఇదేనా రావటం? నా సంగతి తర్వాత. ఓకే. ఇది నిజంగానే పిచ్చిది కాదురా. అవునా? ఎవరు చెప్పారు? తనే చెప్పింది. నాకు పిచ్చి లేదు, నాకు అది చూసావా? రేయ్ పిచ్చోళ్ళు ఎవరన్నా పిచ్చుందని చెప్పుకుంటారా? లేదు. పిచ్చనాయరా. హలో సార్, నేను అర్చనని. ఎక్కడ ఉన్నావమ్మా? ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. నువ్వు సేఫే కదా? సేఫే సార్. వాళ్ళల్లో ఒక్కరిలా చూసుకునే మనుషుల మధ్యలో ఉన్నాను సార్. ఆడపిల్లని ఏం చేయాలో అర్థం కాక ఇలా వచ్చేసా. జాగ్రత్తమ్మా, జాగ్రత్త. అనయ్య అనయ్య, అర్చన గుంటూరులో ఉన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రతాప్, నేను నా తమ్ముడు బ్రతికుండాలంటే నువ్వు దాంతోనే తిరిగి రావాలి. దాన్ని లాక్కురారా. జాగ్రత్త రోయ్, హ్యాండిల్ విత్ కేర్. సారీ ప్లీజ్ రండి. ఆగండి. ఏంటిదంతా? ఎవరు మీరు? నాకు వైలెన్స్ నచ్చదురా. రై మా కాలనీకి వచ్చి మీరు రూపాయరా? మర్యాదగా అమ్మాయిని వద్దు. మా దాసుగాడు ఒక్కటే సరిపోద్దిరా ఆ బాంబుల సంచిటి. ఏంటి ఎందుకు పరిగెత్తున్నారు? అరే ఎవరేం చెప్పరేంటి? నీకేం కాదురా. హాస్పిటల్కి వెళ్దాం పదరా. వాళ్ళు చాలా దుర్మార్గులు రా. అమ్మాయి నువ్వే కాపాడారా. తను చాలా పెద్ద ప్రాబ్లం లో ఉండి మన దగ్గరికి వచ్చింది. అమ్మాయి ఫోను జాగ్రత్త. మర్యాదగా అన్నం తింటావా లేదా? తింటావా తినవా? తినవే, తిను. ఎందుకే మమ్మల్ని టార్చర్ పెడుతున్నావు? నా తమ్ముడు నిన్ను ఎంత ఇష్టపడుతున్నాడో తెలుసా? నీకేమైనా అయిందంటే వాడు మమ్మల్ని చంపేస్తాడు. అయినా వాడికేం తక్కువే. అర్చన ఎందుకు అడుస్తున్నావు? ఏమైంది? ఏమి తినదంట్రా. మెంటల్ ఏం చేస్తున్నావు బే? ఆడవాసన తెలియని వాళ్ళ దాని వెనకాల పడి నా పిల్లాన్ని కొడతావేం బే?
తలకాయ తీసి పక్కన పెడితే ఎవ్వరైనా ఒక్కటేరా. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? మరైతే నీకు పెళ్ళా ఉండగా మా అక్కనెందుకు మెయింటైన్ చేస్తున్నావు? సమ్మగా ఉందా? అంత అవసరమా? ఉంచుకుందాం తమ్ముడనేగా అంత చులకనా? అదే నీ సొంత బొమ్మడిదైతే ఇలాగే మాట్లాడతావా? హలో ఏమండి, హలో డార్లింగ్. ఈవేళ మన పెళ్లి రోజు మర్చిపోయారా? తొందరగా వచ్చేయండి. ఓకే వస్తున్నా. నా పెళ్ళాం మామూలే, అందుకే నేను ఆడవాళ్ల కంటే ఎక్కువ ఈ గన్నునే ప్రేమిస్తా. ఎందుకో? దీనికి సైలెన్సర్ పెట్టొచ్చురా. జరగా. మాకు భోజనం ఎలా పెట్టాలో తెలుసు, వెళ్ళు పదా. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంతకాలం ఎలా బ్రతుకున్నాను తెలుసా? నువ్వు వదిలేసిన చూడండి. నువ్వు వచ్చేసావు, ఎంత నార్మల్ అయిపోయింది చూడు. చూడు 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 చూడు. ఓకే, నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుందాం, ఓకేనా? నా అనుమతి లేకుండా ఇక్కడ ఏమీ జరగదు. బొంచి రావే. బొంచి. ఓకే, నీ తప్పు కాదు. టైంకి భోజనం పెట్టాలని సంగతి తెలీదా నీకో? తప్పేం లేదు. ఇప్పుడు నువ్వు భోంచేస్తున్నావు. చూసావుగా, నువ్వు భోంచేయని ప్రతిసారి దీన్ని డైలీ సీరియల్లా చూస్తూనే ఉంటావు. అవసరం లేదు, నేను భోంచేస్తా. మంచి పని మనిషి. ఐమ్ వెరీ సారీ. పర్వాలేదమ్మా. ఏమండి, మా దేవ్ క్లాస్ ఎక్కడ కొంచెం చెప్తారా? అరే ప్లీజ్ మీరైనా చెప్పండి. నమస్కారం సార్, ఇక్కడ శేషాచార్యులు గారంటే. బాగున్నావా కాళిదాస్? సార్ నా పేరు మీకు తెలుసు, నువ్వు దేవ్ ఫ్రెండు కదూ. నేను దేవ్ చదివే కాలేజీ ప్రిన్సిపాల్ని. ఈ సెల్లోని చివరి కాల్ మీ నెంబర్కే చేసింది. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయికి దేవ్కి ఏంటి సార్ సంబంధం? అచ్చనా దేవ్ చాలా మంచి స్నేహితుడు. నేచర్ల బంగారయ్య వేదవతిల ఏకైక కూతురు. కొన్నేళ్ల క్రితం ఆ దంపతులు యాక్సిడెంట్లో చనిపోయారు. చిన్నతనంలోనే అర్చన తన తండ్రి బాధ్యతల్ని తీసుకోవాల్సి వచ్చింది. దేవ్ చదువుతో పాటు కాలేజీ వ్యవహారాల్లో కూడా అర్చనకు తోడుగా ఉండేవాడు. కంగ్రాట్స్ దేవ్. హాయ్, థ్యాంక్ యూ. నీకు బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డు ఇస్తున్నారు. థ్యాంక్స్. ఈ విషయం మా కాళీకి చెప్తే చాలా సంతోషిస్తాడు. ఏంటి ఊపిరి పీల్చినా వదిలినా మీ కాళీ గురించే మాట్లాడతావు? అదంతే, ఖాళీ లేకపోతే నేను చదవాలి అనే కళ కలగానే మిగిలిపోయేది. ఎప్పుడు అతని గురించి చెప్పడమే కానీ పరిచయం చేయలేదు. కొద్ది రోజుల్లో వాడే ఇక్కడికి వస్తున్నాడు. బాయ్. బాయ్. ఓకే బాయ్. బాయ్. ఎప్పుడూ దేవ్ చెప్పే ఫ్రెండ్ నువ్వేనని అర్చన నీతో ఉన్నా కూడా తెలుసుకోలేకపోయింది. మరైతే మా కాలనీ అంతా నాశనం చేసి అర్చనని తీసుకెళ్ళింది ఎవరు సార్? వాళ్ళు గరుడాచలం మనుషులు. ప్రతాప్ గరుడాచలం కుడిభుషం, రాజు అతని తమ్ముడు, అజయ్ ప్రతాప్ బావుమర్ది. గరుడాచలం ఆస్తులకి వీళ్లే బినామీలు. ఒకసారి కాలేజీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కి హోమ్ మినిస్టర్ గరుడాచలాన్ని ఆహ్వానించాం. రేచర్ల బంగారయ్య కాలేజీ వాటి ఆస్తుల విలువ దాదాపు కొన్ని వేల కోట్లు. హైటెక్ సిటీ లాంటి ఐటీ పార్కుల మధ్య ఉన్న ఆ ప్రాపర్టీని ఒక కార్పొరేట్ కంపెనీకి దారాదత్తం చేయడానికి గరుడాచలం నిర్ణయించుకున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. యూత్ లీడర్ గా ఇంకా ఎన్ని రోజులు ఉంటావు? రాబోయే ఎలక్షన్ లో నీకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. గురుదక్షిణ కింద ఏం కావాలి సార్? అర్థమైంది సార్.
మీనా అంటే నువ్వేనా? ఎస్ నేనే. ఇంత అందమైన ఆస్తికి నన్ను బినామీగా పెట్టబోతున్నందుకు థ్యాంక్ యూ మినిస్టర్ గారు. బాబాయ్ విల్ కాల్ యు లేటర్. రే బామ్మర్ది, నీ సెలక్షన్ ఏం బ్యాడ్ కాదురా. థ్యాంక్ యూ బావా. అసలు ఎవరు మీరు? ఈ కాబోయే ఎమ్మెల్యే బామ్మర్దిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండు. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? మనసు పడ్డదాన్ని ఆక్రమించుకోవడం తప్ప. చట్టబద్ధంగా ఆస్తిని సొంతం చేసుకోవడానికి వారసురాలైన అర్చనకి అజయ్తో బలవంతంగా పెళ్లి చేయడానికి ప్రయత్నించారు. అది వీలు కాకపోవడంతో దొంగ డాక్యుమెంట్లు సృష్టించి బంగారయ్య ట్రస్ట్ తమదేనని కోర్టులో కేసు వేశారు. 60 రోజుల్లో ఎవరి అభ్యంతరము రాకపోతే ఈ ప్రాపర్టీ అజయ్కి చెందుతుందని కోర్టు వారు నోటీస్ జారీ చేశారు. అయితే మా దేవ్ గురించి కాలేజ్ లో అడిగితే ఎందుకు సార్ అందరు భయపడతారు? పన్నాగాన్ని సవాల్ చేస్తూ కోర్టులో కాలేజీ తరఫున రిట్ వేయాలని స్టూడెంట్ లీడర్ దేవ్ నిర్ణయించుకున్నాడు. కేసు వేస్తే అర్చన ప్రాణాలకే డేంజర్. నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు? అర్చన, నీ కోసం మేం చేస్తాం కానీ మా వల్ల నీకేం కాకూడదు. అందుకే ఈ కాలేజ్ స్టూడెంట్ గా నేను ఈ నిర్ణయానికి వచ్చాను. చెప్పండి సార్. నా పవర్ ఎంత మిస్యూజ్ అయినా పర్వాలేదు, ఆ దేవ్గాడు కోర్టుకి వెళ్ళడానికి వీల్లేదు. వాడి చావు ఎంత భయంకరంగా ఉండాలంటే మిగతా స్టూడెంట్స్ ఎవరు నోరెత్తకూడదు. దేనికి? కింద పడినందుకేనా? అబ్బో, మీ వాడు పరుగు పందెంలో కూడా ఫస్ట్. రై, కోర్టులో కేసేస్తే సరిపోతుందిరా? కోర్టు వరకు వెళ్ళాలిగా నువ్వు. పారిపో దేవ్, ప్లీజ్ పారిపో. చా పారిపోదామనే అన్నట్టు ఇది నువ్వు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటా. ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు మాది ఫ్రెండ్షిప్ అని మేము కజిన్స్ అని ఏమేం చేస్తుంటారో నాకు తెలుసులే. కొంపతీసి ఇంకోకేసావా? ఏం పిల్ల గోకినా ఓకే. జయదేవ్ అనే స్టూడెంట్ ఈ కాలేజ్ లో చదివాడని ఆనవాలే ఉండకూడదు. ఆ తర్వాత దుర్మార్గులు అర్చనని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. పెళ్లి చీర వీళ్ళ సంగతి తెలుసుగా. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా రెడీయో. ఓం శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం. పెళ్లి కూతురుని తీసుకురండి. చూడండి, అర్చన, ఆ అమ్మాయి తప్పించుకోవడానికి వీలేదు. మన వాళ్ళని తప్పించాలి. ఇక్కడ అదే పని మీద ఉన్నానుగా. సిటీలో అన్ని చోట్ల ఆ తర్వాత అర్చన చెప్పిన దాని ప్రకారం హైదరాబాద్ లో మీరు కారు దొంగతనం చేసినప్పుడు అర్చన ఆ కారులోనే ఉండిపోయి మీతో పాటు వచ్చేసింది. మరి అమ్మకి దేవ్ గురించి? ప్రాజెక్ట్ పనిలో బిజీగా ఉన్నాడని చెప్పి ఆవిడతో నిజం చెప్పే ధైర్యం మాలో ఎవరికి లేకపోయింది. ఇలా ఎంతకాలం నా అబద్ధం చెప్పి అమ్మని మభ్యపెట్టగలం? నువ్వు వెళ్ళేది ఆ ప్రతాపం చంపడానికి అయితే ఆ ప్రయత్నం మానుకో. ఎందుకంటే ప్రతాప్ పవర్ ఏమిటో తెలుసుకోకుండా దేవు కూడా తొందరపడ్డాడు. ప్రతాప్ వాడి మనుషులు, వాళ్ళని చూసి అందరూ భయపడాలనుకుంటారు. కానీ నిన్ను చూసి వాళ్ళు భయపడేలా చెయ్యి. ఆ భయమే వాళ్ళని సర్వనాశనం చేస్తుంది. నీకున్న ధైర్యానికి తెలివితేటలకి నీ ముందున్నది పెద్ద సమస్య కాదు.
చదువు లేనివాడు చదువుకునే వాళ్ళ కోసం చేస్తున్న పోరాటం. అన్న నమస్తేనే. మీ పేరు బోసా అన్న? కాదు. ఏంటి విషయం? అన్నా అన్న అజయ్ గారు కేబుల్ రిపేర్ అని పిలిచారన్నా. కేబుల్ అవునన్నా. అక్కడ ఉంది పో. ఓకే. మీ పేరన్నా? రమేష్. నా పేరు కాళిదాస్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే. మీ పేరు రమేష్ కదూ? కాదు. రమేష్ తో నీకంటి పని? అంటే అజయ్ గారు అన్న బయటికి వెళ్ళిండు. తెలుసన్నా. అమ్మగారు గ్యాస్ రిపేర్ అని కంప్లైంట్ ఇస్తే వచ్చాను. అక్కడ. ఓ మీ పేరన్నా? సలీం. నా పేరు కాళిదాస్ అన్న. సలీం భాయ్ సలాం అలైకుం. मेरा नाम जावेद. वालेकुम सलाम. మీ పేరు సార్? భరద్వాజ్. నా పేరు కాళిదాస్ అన్న. మన పేరేంటన్నా? వీరభద్ర. అవన్నీ బావతో మాట్లాడమని చెప్పు. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎవరు నువ్వు? కాళిదాస్ నండి. కాళిదాసా? ఎవరో అర్చన కట్టండి. అజయ్ గారు ఈ బుకే ఇచ్చి పంపించారు. అర్చన? అదే మన జావేద్ సలీం బోస్ వెళ్ళమంటే నన్ను పంపించారండి. ఓ మనోళ్ళందరూ నీకు తెలుసా? అబ్బా చిన్నప్పటి నుంచి అండి. పైన ఉందెళ్ళు. మేడం మీరు కత్తిలాగున్నారండి. ఏంటి? పబ్లిక్ టాక్ అండి. థ్యాంక్ యూ. వెళ్ళండి. ఎవరు నువ్వు? ఏంటిది? ఎవరో అర్చన గారు బర్త్డే అంటన్నా. మేడం గారు పంపించారు. ఆగో వదినా. ఈడెవడో. నేనే పంపించాను రా. ఓకే వదినా. ఇచ్చేస్తుందరా? వచ్చేస్తానండి. అర్చన గారు. సార్ ఏంటి? ఇక్కడ ఎవరు లేరు కదండి? లేదా? హలో. నువ్వు నన్ను ఏమైనా చేసినావంటే దీన్ని చంపుతా. ఇది గన్నురా. ఏంట్రా ఇది? మళ్ళీ ఏమైందిరా నీకు? గేటు బయట జాగ్రత్తగా కాపలా కాయంట్రా అంటే ఎవడో ఏదో చెప్పని చెప్పి లోపల పంపించారు. వాడు అర్జున్ తీసుకుని వెళ్ళిపోయాడు. వీడిని ఎందుకురా చంపడం? అర్జున్ని తీసుకెళ్ళినే చంపుదాం. వాడిని నేనెందుకు వెళ్తాను బావా? ముందు నాకు అర్చన కావాలి. హాయ్. హాయ్ అర్చన. హౌ ఆర్ యు? ఏ హౌ ఆర్ యు? ఇతను దాసు. హాయ్ సంతోష్. హాయ్ సార్.
అర్చన బావా, నా అర్చన. వెళ్ళి తీసుకురా పో. వీడేంటి బాసు రిక్షాలాగా వెళ్ళి రాకెట్ లాగా తిరిగి వచ్చాడు? ఆపరా. రాయ్ రాయ్ దమ్ముంటే నా కళ్ళ ముందుకు నిలబడి మాట్లాడరా. బాసు, నీ చేతుల్లో చచ్చాడే దేవుగాడు, ఆడి ఫ్రెండీడు. నీలాంటి ముందు నిలబడటానికి దమ్మెందుకన్నా? కాళ్ళు కరెక్ట్ గా ఉంటే చాలు. ఇంతవరకు నీకు నీలాంటోడు తగలేదు కదూ? బాగా చూసుకో, చెప్పుంటాడుగా. రాయ్ రాయ్ నేనెంత ఎదవనో నీకు తెలీదురా. నాది సేమ్ డైలాగ్ అన్నా. నేనేమైనా హీరోనని చెప్పుకున్నానా ఏంటే? నేను ఎదవనే. రాయ్ నిన్నేసేసి దాన్ని తీసుకెళ్తా. ఏం బిక్తావురా? తమ్ముడా వాడెక్కడున్నాడు? లైన్ లో. చెప్పమావా, మాట్లాడు. హలో, మీ అన్నయ్య లైన్ లో ఉన్నాడు, మాట్లాడు. అన్నయ్య అర్చన్ నేను ఎత్తుకోవడానికి నన్ను ఎత్తుకొచ్చారన్నా. కాపాడన్నా. ఇక చాలులే. రేయ్ వాడిని జాగ్రత్త కుమ్మన్రా. చెప్పానుగా ఎదవనని. ఇంకొకసారి అర్చన వైపు కన్నెత్తి చూసినా, అర్చన ఒంటిపైన చేయటానికి ట్రై చేసినా దానికి నేనున్నాను. అంత దాకా వస్తే నేను చంపాకే అర్చని పెళ్లి చేసుకుంటా. మా రాజుగాడు నీ దగ్గర ఉన్నాడు కాబట్టి బతికిపోయావు. ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతావు. అది చూద్దాం. 24 గంటల్లో వీళ్ళ దగ్గర అన్యాయంగా ఆక్రమించుకున్న ప్రాపర్టీ తిరిగి ఇవ్వాలి. లేదంటే 25వ గంట నుంచి జై కనకదుర్గ. ఎక్స్పెక్ట్ చేసే ఎలాంటిది ఏదో జరుగుతుందని. నా ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. వాడిని మాత్రం మనం ఇల్లీగల్ గా ఏమీ పీకలేం. లీగల్ గా వాడిని ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెప్తాను. రా నా, నేను చెప్తానుగా. ఇది మా స్టడీ రూమ్. దేవ్ ఎక్కువగా ఇక్కడే గడిపేవాడు. తనెప్పుడు నీ గురించే మాట్లాడేవాడు. ప్రతి టాపిక్ లోనూ నిన్నే గుర్తు చేసుకునేవాడు. కొన్ని పరిచయాలు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కొన్ని పరిచయాలు మన జీవితాన్నే మార్చేస్తాయి. బయట వాళ్ళు సాయం చేస్తే థ్యాంక్స్ చెప్తాం, కానీ నీకు థ్యాంక్స్ చెప్పాలనిపించట్లేదు. ఎక్కడున్నారా? మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? సరే బయట వెయిట్ చేస్తాను. నమస్కారం. నమస్తే ఆంటీ. దేవ్ ఎప్పుడు వస్తున్నాడు? లేదమ్మా, ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ అయింది, అది చెప్పిపోదామని వచ్చాను. ఏం ప్రాజెక్ట్లో ఏం సెమినార్లో? కనీసం ఫోన్ చేయడానికి కూడా తీరికుండదండి. వాడిని చూడకుండా ఒక రోజు కూడా నేను ఉండలేను. నన్ను చూడకుండా వాడు ఎలా ఉండగలుగుతున్నాడు? నాకు తెలుసుంటే వాడిని పంపించేదాన్నే కాను. దేవుని త్వరగా రమ్మని చెప్పండి సార్. అలాగేనమ్మా. ఆంటీ ఇవన్నీ ఎందుకమ్మా? తీసుకోండి ఆంటీ. థ్యాంక్స్ అమ్మా. వెళుస్తాము. వస్తామండి. ఇక్కడుండి నీలో నువ్వే బాధపడే కంటే వెళ్ళి అమ్మకు కనిపించొచ్చు కదా. దేవ్ కోసం అమ్మకి ఎన్నో అబద్ధాలు చెప్పాను, కానీ అమ్మ ఎదురుగా నిలబడి దేవ్ లేడన్న నిజాన్ని చెప్పడానికి నాకు ధైర్యం సరిపోదు అర్చన. యువజన నాయకుడు ప్రతాప్ గారి మీద హత్యా ప్రయత్నం చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నా. ఏయ్, ఇది గుంటూరు కాదురా, హైదరాబాద్. అమాయకుడైన దేవ్ని చంపారు కదూ, ఆ పగ చల్లారే వరకు నాకేం కాదు. అసలు ఏ పొజిషన్ లో తెలిసి మాట్లాడతాను. వాసు వద్దని చెప్పాల్సి మీ వాడికి. పోలీస్ స్టేషన్ లో వేసిస్తే ప్రాబ్లం వస్తుంది. కాలేజీ వాళ్ళు కూడా మన మీదే డౌట్ వస్తుంది. మీరు హ్యాపీగా ఫారెన్ రండి. తెల్లారేసరికి వీడి శవం కూడా దొరకకుండా చేస్తాను. రేయ్ ప్రతాప్, నాకు చెక్ పెట్టావని సంతోషపడకరా.
24 గంటల్లో నేను ఇదే పోలీస్ స్టేషన్ ముద్దాయిగా రప్పిస్తా. ఆల్ ద బెస్ట్. అవును, అసలు ప్రతాప్ వస్తాడంటావా? మేము నిర్వహించిన రెక్కీ మెసేజ్ ప్రకారం ప్రతాప్ వాళ్ళ ఆవిడ పాస్పోర్ట్ మీద సెకండ్ సెటప్ ని ఫారెన్ తీసుకెళ్తాడని తెలిసింది. ఆవిడకి పాస్పోర్ట్ లేదా? ఉంది. ఆవిడ మొదటి భర్తను మొదటి రాత్రే చంపేసింది. ఆ కేసు ఇప్పుడు ఇంకా కోర్టులో ఉంది, అందుకని వీసా రాదు. అదిగో ప్రతాప్ మనుషులు వచ్చేస్తున్నారు. అదిగో ఆ బండి దిగెళ్తుందే, ఆవిడే ప్రతాప్ భార్య. వెళ్ళొస్తా. జాగ్రత్త అండి. అబ్బా, ఇప్పటికి 100 సార్లు చెప్పాం. సరే, చలిలో అది తిరగండి, ఆరోగ్యం జాగ్రత్త. సో స్వీట్. వెచ్చగా ఏసీ రూమ్ లోనే ఉంటా. మ్మ్. మరి వెళ్ళరానా? సరే, బాయ్. బాయ్ స్వీట్. జాగ్రత్త అండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, మీరు శ్రీమతి ప్రతాప్ కదా? అవును. మీ పేరు బోర్డింగ్ పాస్ లో ఎంటర్ అయింది. అనౌన్స్మెంట్ కూడా చేశారు. మీరు ఇక్కడేం చేస్తున్నారు? నువ్వెవరు? మీరు ఎక్కిపోయే ఫ్లైట్ కి ఎయిర్ హోస్టెస్ నేనే. ఆయన నన్ను కూడా అబ్రాడ్ తీసుకెళ్తున్నానని చెప్పలేదే. వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా చేస్తుంటారు. థ్యాంక్ యూ. వారం రోజులు ఉందా? ఇంకా 2 రోజులు ఎక్కువ ఉందామండి. ఓకే. మీరు ఆవిడ పేరు ఆవిడ అంటే పిల్ల పేరే మర్చిపోయారా? ఓహో, అక్కడ ఏసీ రూమ్ లో కూడా వెచ్చగా ఉంటా అన్నారు, దీంతోనేనా? ఏమే, నీకు నా మొగుడే కాల్సి వచ్చాడా? నీకే కదే, నాకు మొగుడే. కోసి కారం పెట్టేస్తా. కారం పెట్టి కోసేస్తాను. ఏంటే నాకే ఎదురు సమయం? ఏం చూస్తున్నావా? ఏమైనా చేయబోయా? సార్, నేను మేనేజ్ చేస్తాను కదా. అయినా వదిన ఇంత లోకల్ గా బిహేవ్ చేస్తా అనుకోలేదన్నా. లోకల్ గా బిహేవ్ చేసేది. రోజు నా పక్కన పడుకుంటే కదరా నేను లోకలా నాన్ లోకలా అని తెలిసేది. నువ్వు ఇంటికి రారా, నీ పని చెప్తాను. ప్రతాప్ అరెస్ట్ చేయాలి. ఎవరాదే? ఇక్కడ రౌడీజం పనికిరాదు. జనాలందరూ మనల్నే చూస్తున్నారు. మీడియా ఆల్రెడీ కవర్ చేసేసింది. ఈ టైంలో మినిస్టర్ కూడా ఏం చేయలేడు. మీరు దయచేసి పోలీస్ స్టేషన్కి రండి. నమస్తే అన్నా. రోజు రోజుకి మీడియా కూడా ఎక్కువైపోతుంది. ఒక్కొక్కరిని ఏడ్చేయాలరా. పెట్టొద్దన్నా, మన ఖర్చుల కన్నా వాళ్ళ కెమెరాలకే పవర్ ఎక్కువ. అదేంటో మనం షూట్ చేస్తే కేసు అవుద్ది, వాళ్ళు షూట్ చేస్తే న్యూస్ అవుద్ది. అసలు ఇదంతా ఎలా జరిగిందన్నా? అంతా వీడి వల్లే. రా అన్నారా, చెప్పానుగా ఎదవనని. ఎలా రప్పించానో చూసావా? నీకేం బ్యాక్గ్రౌండ్ ఉందనరా? ఏం చూసుకుంటా ఇంత రెచ్చిపోతున్నావు? బ్యాక్గ్రౌండ్ కాదన్నా, బ్యాక్ బోన్ నమ్ముకుని వచ్చినోడిని. నిన్ను వదలనరా. నాది సేమ్ డైలాగ్ అన్నా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ లాయర్ గారు. ఇతని పేరు దేవ్ అలియాస్ జయదేవ్, రేచర్ల బంగారయ్య కాలేజ్ స్టూడెంట్. ఇవిగోండి పేరు పేపర్. ఇతను దేవ్ కాదు. నిరూపించగలరా? గాలిగాడు మళ్ళీ ఏదో ఆట మొదలెట్టాడు. అసలు నువ్వు స్టూడెంట్ లో ఉన్నావురా? ఏ, నీ చేతుల్లో అన్యాయంగా దెబ్బలు తింటున్నప్పుడు నువ్వు పోలీసువా కావా అని అతను ఏమైనా అడిగాడా? రా బాబు. గెలిచాను అనుకుంటున్నావా? ఓడిపోతానన్న భయం నీకు స్టార్ట్ అయిందన్నా. దేవ్, జయదేవ్ ద స్టూడెంట్. వాడు దేవేంట్రా? మన చేతులతో మనమే కాల్చి చంపాం కదా. చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. దానికంత టెన్షన్ ఎందుకు బావా? వాడు దేవు కాదు, కాళిదాసుని ప్రూవ్ చేద్దాం, ప్రాబ్లం సాల్వ్. మరి దేవేమయ్యాడంటే ఏం చెప్తాడు? చదువుకోరంటే టీవీ చూస్తున్నావా? పైగా నిద్రపోతున్నట్టు యాక్టింగ్ ఒకటి. సారీ డాడీ. రే కాళీ, నేను నిన్ను చదువుకోమనేది నీ భవిష్యత్తు కోసం కాదురా, ఒక మంచి పౌరుడుగా ఈ సొసైటీకి ఆదర్శంగా నిలబడతావని. ఏం ఆలోచిస్తున్నావు బాబు? నీ ప్రాణాలు కాపాడడానికే దేవు పేరుతో నిన్ను బయటకు తీసుకొచ్చాం. నా మాట విని నువ్వు మీ ఊరు వెళ్ళిపో. జడ్జి గారు ఇచ్చిన వాయిదా ప్రకారం కోర్టులో స్టే ఎప్పటిలోగా తీసుకోవాలి. నాకు అన్యాయం చేసిన వాళ్ళని క్షమించి వదిలేయడానికి నేనేం మహాత్ముడిని కాదు.
సగటు మనిషిని. ఈ కాలేజ్ మీకే దక్కాలన్న దేవ్ కోరిక నేను తీరుస్తాను. దానికి మీ సపోర్ట్ కావాలి. చెప్పండి సార్, లాస్ట్ డేట్ ఎప్పుడు? రేపే. లేకపోతే ఈ ప్రాపర్టీకి అజయ్ ఓనర్ అవుతాడు. ఓ మంచి పని కోసం నువ్వు పోరాడతానంటే మా అండ నీకెప్పుడు ఉంటుంది. మినిస్టర్ లైన్ లో దొరికాడా? మినిస్టర్ గారు బంగారు ట్రస్ట్ వాళ్ళు చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమానికి వెళ్ళారంటనా? బంగారయ్య ట్రస్ట్ భూ పంపిణీకా? మనకు తెలియకుండా. అంతేకాకుండా కోట్ల విలువైన ఈ భూమిని మినిస్టర్ గారి చేతుల మీదుగా పేద ప్రజలకు పంచే ముందు భూమి పూజతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మొత్తం పంచాలా? భలే వరే. మొత్తంగా ఎవరికైనా ఇస్తుందా? 10% పేదవాళ్ళకి ఇచ్చి మిగతాదంతా మీదే. మీరు కూడా పంచలేస్తారే. అప్పుడప్పుడు. సార్ సార్ ప్రతాప్ రావయ్యారా? సార్ ఏంటిదంతా? భూమి పంపిణీ కార్యక్రమం అయ్యా. ఇందులో 10% పేదలకి, మిగతాదంతా యాజ్ యూజువల్ గా మనం నొక్కేద్దాం. ఇది ఆల్రెడీ నొక్కేసిన ల్యాండే సార్, ఇదే. అబ్బో, ఇది తెలియకుండా నోట్ చేయాల్సిన పంచి. ఆ రేచర్ల బంగారు ట్రస్ట్ వాళ్ళు అన్నారు చూడు. ఏంట్రా ఈ రిజిస్ట్రేషన్? దీని గురించి మాకేం తెలియదు సార్. ఈ విషయంలో మీరు ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే మా స్టూడెంట్ లీడర్ దేవతో మాట్లాడుకోండి. అంతే కదా సార్? పదవిలోకి వచ్చాక ఎక్కడెక్కడ భూములు నొక్కేశారో మీకే ఐడియా లేదనుకుంటా. అయినా 500 కోట్ల వాల్యూ చేసే ఈ భూమిని పేదోళ్లకు పంచుతున్నావంటే నిజమైన లీడర్ నువ్వే బాబాయ్. నేనెవరో ఎలాంటి వాడినో తెలిసి కూడా నాతో గేమ్స్ ఆడుతున్నావా? ఎంత కొవ్వురా నీకు! దీన్నే మా ఏరియాలో బలుపు అంటారు. అయినా మనిషి అన్నాక ఆ మాత్రం బలుపు ఉండాలి బాబాయ్. చిన్నప్పటి నుంచి నాకు గేమ్స్ అంటే తెగ ఇంట్రెస్ట్. ఇవి డూప్లికేట్ డాక్యుమెంట్స్ రా. అబ్బో కనిపెట్టేశాడండి. మరి కాలేజ్ విషయంలో నువ్వు చేసిందేంటమ్మా? దొంగ డాక్యుమెంట్స్ తయారు చేయడం మీకు హాబీ ఏమో, మనకు అదే వృత్తి. ఈ ల్యాండ్ ఎవరు కొనడానికి ధైర్యం చేయరనే ఈ పంపిణీ పథకం పెట్టా. నీకు ఇంకో పంచి తెలుసా? వీళ్ళ కాలేజ్ వీళ్ళకి తిరిగిచ్చే వరకు నీ భూములు ఒక్కొక్కటి నీ చేతుల మీదగానే పంచి పెట్టిస్తూ ఉంటా. అది నీ వల్ల కాదురా ఖాళీ. సార్, త్రిష అనే ఆవిడ గారు వీడు దొంగతనం చేసినట్టు వాళ్ళ లాయర్ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. మిస్టర్, యువర్ అండర్ అరెస్ట్. స్టేషన్ గారు, అతను ఇప్పుడు స్టూడెంట్ లీడర్. జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే స్టూడెంట్స్ చూస్తూ ఊరుకోరు. అర్థమైందిగా. అన్నట్టు ఒక చిన్న మాట మర్చిపోయా. ఏ కోర్టులో స్టే తీసుకురావడానికి వెళ్ళేప్పుడు దేవ్ని చంపేశారో అదే కోర్టులో నేను దేవ్ పేరుతో స్టే తీసుకొస్తా. ఆరోగ్యం జాగ్రత్త బాబాయ్. స్టే తెస్తాడంటావా? అబ్బే, ఇది పేలే పంచి కాదు సార్. అరెస్ట్ అయ్యాడు కదా, లీగల్ గా ప్రొసీడ్ అవడం ఇంపాసిబుల్. త్రిషాని పిలువు. ఆ రాజానగరం పిఎస్ ఎవరయ్యా? ఇదేంట్రా? వాడు త్రిషనే చెప్పాడు బావా. నేనే హీరోయిన్ త్రిష అనుకున్నా. కర్మరా బాబు. నమస్తే. నువ్వు త్రిషావా? యా. మా అక్కయ్య ఐశ్వర్యరాయ్, చెల్లి నయనతార ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. మీకు త్రిషాని ఎవరు పేరు పెట్టారు? మా సమితి వాళ్ళు. ఎలక్షన్స్ అప్పుడు నా పేరు సత్యవతి, ఎగ్జామ్స్ అప్పుడు నా పేరు సరస్వతి, ఒరిజినల్ గా నా పేరు పుష్పావతి. ఇక నా మొగుడి పేరు నా మొగుడు ఇలియానా. మీ కుటుంబ విషయాలు మాకెందుకు గాని ఈ దేవ్ అలియా జయదేవ్ మీ కారు దొంగతనం చేశారని కేసు పెట్టారు, అవునా కాదా? అవును, పెట్టాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కారు దొంగను కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నా. ఆపండి సార్, నేను పెట్టిన కేసు అబద్ధం.
నాకు అసలు కారే లేదు. ఖాళీగా నన్ను టోటల్ గా ఇరికించేశాడు. పేదలకు ఉపయోగపడే బంగారయ్య కాలేజీ మీద కొన్ని రాబందులు రెక్కలు విప్పాయి. ఇది కోట్రా. అదే కాలేజీలో చదువుతున్న నా తమ్ముడి ద్వారా ఈ బాబు గురించి తెలుసుకున్నాను. నిజానికి ఈ రోజు ఆ కాలేజీ కేసు మీద స్టే తీసుకురావడానికి ఈ బాబు రావాల్సి ఉంటే అతన్ని చంపడానికి ప్లాన్ చేశారు. ఈ బాబుని పోలీస్ ప్రొటెక్షన్ తో కోర్టుకు రప్పించాలని నేను అబద్ధపు కేసు పెట్టాను. ఈ కాలేజీ కేసు విషయం పోలీసులకు చెబుదామంటే ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు. పోనీ పొలిటీషియన్స్ కి చెబుదామంటే వాళ్ళు ఇప్పుడు ప్రజాసేవ బానేసి కులాల కుమ్ములాటలో పడి కొట్టుకు చేస్తున్నారు. న్యాయస్థానంలో క్యాస్ట్ కంటే క్యారెక్టర్ కే ఎక్కువ విలువిస్తారని మీ సాయం కోసం వచ్చాను. ఒకవేళ నేను చేసింది తప్పనిపిస్తే మీరు ఏ శిక్ష విధించాలనుకుంటే ఆ శిక్ష నాకే విధించండి. రేచర్ల బంగారయ్య ట్రస్ట్ ఆస్తులకి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టులో సబ్మిట్ చేయాల్సిందిగా ఆదేశిస్తున్నాను. ఆ ట్రస్ట్ కేసుపై స్టే విధించడం అయినది. దేవ్, జయదేవ్, ద స్టూడెంట్. లోపల జరిగింది ట్రైలర్ మాత్రమే. ఈ స్టూడెంట్స్ అంతా దేవు చావు మర్చిపోయి వీణ్ణి చూసి రెచ్చిపోతున్నారు. మళ్ళీ ఒకసారి మనమేంటో చూపించండి రా. స్టూడెంట్స్ కొడితే ఖాళీ ఊరుకోవడం కదన్నా. రాయ్, స్టూడెంట్స్ ఎవరు కొట్టమన్నారా? పెద్దనా మేమే మీ ఇల్లు ఖాళీ చేసి నీకు ఖర్చు తగ్గించాం. నువ్వు హ్యాపీగా మీ వాళ్ళని తీసుకొని నువ్వు వచ్చిన చోటుకి వెళ్ళిపో. మీ వాడిని అర్జెంట్ గా కాలేజీ మార్పించకపోయారనుకోండి, ఒక్కడు కూడా బతకడు. ఈ రోజుల్లో ఒక పిల్లాన్ని ఎల్కేజీ చదివించాలంటే మేము రక్తం చిందించాల్సి వస్తుందయ్యా. ఎవరో పుణ్యాత్ముడు కట్టించిన కాలేజీలో మేము తక్కువ ఫీజులకి మా పిల్లల్ని చదివిస్తుంటే అది కూడా చూసి ఓర్వలేకపోతున్నారు కదయ్యా. సిటీకి బతకడానికి వచ్చిన మీకే ఎంత ఉంటే ఇక్కడే పుట్టి పెరిగిన మాకెంత ఉండాలరా? చెప్పమ్మా, చెప్పు చెప్పు చెప్పు. పక్కోడి ఫ్యామిలీ మీద గొడవకెళ్లే ముందు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవాలి కదా. ఏంట్రా వాగుతున్నావు? ఉత్తి వాగుడు కాదన్నా. మీ ఇంట్లో సామాన్లు బయట పడేయాలా వద్దా అనేది నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. చూడమ్మా, మీ ఆయనకి బీపీ బాగా పెరిగిపోయినట్టుంది. కూల్చేయి. ఏమండి? లక్ష్మి, నువ్వేం కంగారు పడకే. ఒక్కొక్కరిని వచ్చి నరుకుతా కొడుకుల్ని. ఏంటండి మీరు నరికేది? మీరు 10 మందే ఉన్నారు, ఇక్కడ 100 మంది ఉన్నారు. మీలోని ఒక్కొక్కరి ఇంటికి 10 మంది వెళ్తే మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఎమోషనల్ సెంటిమెంట్ ఎందుకులేమ్మా. అన్నా, అర్థమైంది కదన్నా. ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళేసరికి ఏమీ జరగనట్టు ఉండాలి. ప్లీజ్ అన్నా, మా వాళ్ళని వదిలేయండి అన్నా. అన్నా ఏమైందన్నా? పర్వాయింది. ఖాళీ, నువ్వు చెప్పినట్టే చేసాం. అంటే చేసిన పని నచ్చలేదా? నచ్చింది, కానీ ఓ భయమా? నాన్న చెల్లి గురించి ఆలోచిస్తుంటేనే. చూడు సంతోష్, మంచోడిని చూసి చెడ్డోడు భయపడచ్చు, తప్పులేదు. కానీ మనిషిని చూసి మనిషి భయపడుతున్నాడు. అందుకే సొసైటీలో ఇన్ని ప్రాబ్లమ్స్. ఇప్పుడు నువ్వు చేసిన పనికి రిజల్ట్ తెలియాలి, అంతే కదా? కాళీగాడి మాట విని స్టూడెంట్స్ అంతా ఒక్కటే ఎదురు తిరిగారన్నా. ఏం చేయలేకపోయాం అన్నా. ఆ స్టూడెంట్స్ ఇప్పుడే మా ఇంటి మీద దాడి చేశారన్నా. అన్నా, స్టూడెంట్స్ మా ఇళ్ళ మీద పడ్డారన్నా. అన్నా, ఆ స్టూడెంట్స్ మా ఇంటి మీద పడి అటాక్ చేశారన్నా. ఆ కాళీగాడు ఎక్కడున్నాడు ఎత్తకండ్రా. అన్ని రోజు రోడ్ల మీద తరిమి కొట్టాలి. నమస్కారం, నా పేరు సిఎస్ రావు. ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రముఖ యువజన నాయకుడు ప్రతాప్ గారు మన స్టూడియోకి వచ్చారు. వెల్కమ్ మిస్టర్ ప్రతాప్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. వచ్చే ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని తెలిసింది, నిజమేనా? వేలాది మంది నా అభిమానులు నన్ను ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు. వాళ్ల కోరిక తీర్చడానికి నేను రాజకీయాల్లోకి రావడం తప్పడం లేదు. మీరు మినిస్టర్ గారి శిష్యుడని, ఆయన అండతోనే రేచర్ల బంగారయ్య ట్రస్ట్ ని కబ్జా చేశారని ఆరోపణ ఉంది. అది మీ రాజకీయ భవిష్యత్తుకు మైనస్ కదా? చూడండి,
రేచర్ల బంగారయ్య మినిస్టర్ గారు ఒకప్పటి రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి ఇదంతా సహజం. ఇదంతా ప్రతిపక్షాల కుట్రండి, వాళ్ళకేం పని లేదు. అయినా ఆ బంగారయ్య ట్రస్ట్ పై కోర్టులో కేసు విచారణలో ఉన్నప్పుడు నేనేం మాట్లాడకూడదు. మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు 15 ఏటే గంజాయి అమ్ముతూ పట్టుబడి జైలుకి వెళ్ళినట్టు తెలిసింది. మీ రెండో భార్య పాస్పోర్ట్ కేసులో అరెస్ట్ అయిన సంగతి ఏంటి? అందులో కూడా కావాలని ఇరికించారు. నాకేం సంబంధం లేదు. ఆవిడెవరో కూడా నాకు తెలియదు. ఇదంతా మీడియా సృష్టి. ప్రజానాయకుడిగా ఉన్నారు, మీ మీద మీడియా దృష్టి ఉంటుంది. సారీ రావు గారు, నా పర్సనల్ లైఫ్ నా ఇష్టం. సమాజానికి రోల్ మోడల్ గా ఉండాల్సిన పొలిటీషియన్ కి పర్సనల్ లైఫ్ వేరుగా ఉంటుందా? ఇష్టం వచ్చినట్లు ప్రశ్నలు అడిగితే చెప్పడానికి నేను సిద్ధంగా లేను. నమస్తే. నమస్తే తీసుకోండి. ఇంకెప్పుడు టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. తమ్ముడు నా చేతులతో నిన్ను చంపుకున్నాను కదరా రాజు. చెప్పాను కదా యాదవనని. అన్నా మీ ఓడికి అసలు లోక జ్ఞానమే లేదు. లేకపోతే ఏంటన్నా ఈ కాళీగాడి చేతిలో చావు దెబ్బలు తిన్నాను, వీడు నన్ను చూసి ఎందుకు పారిపోతున్నాడు ఆలోచించాలిగా. బాధగా ఉంది కదూ. నీ వల్ల నా ఫ్రెండ్స్ ఇద్దరిని పోగొట్టుకున్నప్పుడు ఇంతకు మించి బాధపడ్డాను. నువ్వు అదృష్టవంతుడిరా, నీ తమ్ముడి శవమైనా నీకు దక్కింది. నా దేవుని ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాను. వీడిని చంపడం నాకు చిటికలో పని, కానీ నా తమ్ముడిని నేనే చంపుకున్నానే అనే బాధ నువ్వు అనుభవించాలి. అది తుపాకీ లాంటిదన్నా. జస్ట్ అందరం కలిసి చిన్న డ్రామా ఆడాం. బాగుంది కదూ. మళ్ళీ కలుద్దాం. సొంత తమ్ముడే నీ మీద హత్యా ప్రయత్నం చేస్తే ఆత్మరక్షణ కోసం నువ్వే వాడిని చంపావని చెప్పి నిన్ను బయటికి తీసుకురావాల్సి వచ్చింది. వాడి కళ్ళల్లో ఏదో కసి కనపడుతుంది. వాడితో శత్రుత్వం కన్నా స్నేహం చేయడమే బెటర్. నేను వాడిని కలవాలరా. ఏంటి సార్ వాడిని కలవడం ఏంటి? స్టూడెంట్స్ తో రైతులతో జాగ్రత్తగా డీల్ చేయకపోతే ప్రభుత్వాలే కూలిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాణ్ణి వెంటనే పిలిపించండి. ఏంటి సార్ నా తమ్ముడిని చంపించిన వాడిని మీరు? రే ప్రతాప్, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సారీ సార్, సారీ. క్రిమినల్స్ కి ఎమోషన్స్ ఉండకూడదురా. బాగుంది. పంచి నెంబర్ 46. ఈసారికి మీ భావన అడ్జస్ట్ అవ్వమనరా. హలో, డోర్ తీయాలి మరి. అతిథిని కదా, అది మర్యాద అంటే. నీ డౌట్ కరెక్టే, నేనే. జై కనకదుర్గ. కూర్చో. పెద్దోళ్ళ ముందు కూర్చోవద్దని కనకదుర్గ చెప్పిందిలే. ఈ కనకదుర్గ ఎవరు? మా అమ్మ సార్. నీకు సెంటిమెంట్స్ లేవని విన్నానే. మా వాళ్ళని చంపారన్న పగతోనే ఈ ఊరొచ్చాను. అది సెంటిమెంట్ కాదా? అసలు నువ్వు హీరోవే కాదు, వెదవనన్నావట. అంత అబద్ధం. నేను హీరోనే. ఒక్కోసారి ఒక్కోటి మాట్లాడుతున్నావు. నీకు అసలు క్యారెక్టరే లేదా? దొంగ క్యారెక్టర్ ఉందంటే నమ్మేయడమేనా? నువ్వేం పొలిటీషియన్ బాబాయ్? నిన్నిక్కడే చంపేస్తే? ప్రతాప్, నాకు ఇలాంటి కామెడీలు నచ్చావని సార్కి చెప్పలేదా? సార్ వీడిక్కడి నుంచి 20 minutes లో వెళ్ళకపోతే స్టూడెంట్స్ అంతా మీ ఇంటి మీద దాడి చేస్తారు. ఏదో మీ దయ. నిజం సార్, ఆయనల మీద కూడా దాడి చేయించాడు.
వీడు స్టూడెంట్స్ కంతా కొత్త కొత్త ఐడియాలన్నీ నేర్పుతున్నాడు. గుడ్ మెమరీ. ప్రతాప్ జీతం పెంచొచ్చుగా. సార్ ఈ ఐడియాలన్నీ మనకి మామూలే. బాబాయ్ డబ్బు ఉంటే బ్యాంక్ లో పెట్టుకోవచ్చు, ఓకే. నగలుంటే లాకర్ లో పెట్టుకోవచ్చు. ప్రాణాలు ఎక్కడ పెట్టుకుంటావు బాబాయ్? ప్రపంచంలో ఎంత తోడుకైనా సేఫ్టీ లేనిదా ఒక్క విషయంలోనే. ఆలోచిస్తే కామెడీగా ఉంది కదూ, అందుకే నీకు అలా చెక్ పెట్టా. నీకెలాగూ క్యారెక్టర్ లేదన్నావుగా, అయితే ఈ డబ్బు తీసుకో. డబ్బా? ఈ విషయం ముందే చెప్పుంటే ఇంత సీన్ ఉండేది కాదు కదా సార్. రేయ్, సార్ ఇక నువ్వు ఆ కాలేజీ విషయంలో తలదొర్చకూడదు. జై కనకదుర్గ. సిగ్నల్, ఈ డబ్బు సులేమాన్ చిచ్చాకి ఇచ్చి మన కాలనీ బాగు చేయించమని చెప్పు. అలాగే మా మనం ఇచ్చేలా ఉంది, చూసి చాలా రోజులైందిరా. హాయ్. హలో. హలో, ఏమైంది ఈ రోజుల్లో అందరికి? ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఏ అర్చన, ఏం డల్ గా ఉన్నారు? నీకెలాగూ క్యారెక్టర్ లేదన్నావుగా, అయితే ఈ డబ్బు తీసుకో. డబ్బా? ఈ విషయం ముందే చెప్పుంటే ఇంత సీన్ ఉండేది కాదు కదా సార్. రేయ్, సార్ ఇక నువ్వు ఆ కాలేజీ విషయంలో తలదొర్చకూడదు. జై కనకదుర్గ. ఇది నువ్వు దొంగవి, నీ దొంగ బుద్ధి మారదు. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకు. నిన్ను నమ్మినందుకు నాకు ద్రోహం చేశావని నేను బాధపడడం లేదు. ఇదంతా అసలు మా అందరి నమ్మకాన్ని అమ్ముకున్నావు కదరా. అది కాదు అర్చన, నేను చెప్పేది విను. ఏంటో నువ్వు చెప్పేది మేము వినేది. వీడి సంగతి మేము చూసుకుంటాం. పోరా బయటికి, పోరా బయటికి. నడవరా బయటికి. నేను తప్పు చేయలేదు. నడవరా. పోలీస్ స్టేషన్ లో చాపృతుకుల్లో ఉంటే అర్చన చెప్పిన ఒకే ఒక కారణం చేత నిన్ను దేవ పేరుతో బయటికి తీసుకొచ్చాం. నేను చెప్పేది ఒక్కసారి వినండి. అరే నన్ను నమ్మండి ప్లీజ్. ఏంట్రా నమ్మేది? నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నా. నువ్వెక్కడ? నేనేం తప్పు చేయలేదు. కాలేజీ కోసం నిన్ను సపోర్ట్ చేస్తే నువ్వు వెళ్ళి వాడితో చేతులు కలుపుతావా? చెప్పనివ్వండి. ఏంట్రా నువ్వు చెప్పేది? అర్చన తన అంతస్తును కూడా మర్చిపోయి నిన్ను ప్రేమించింది. పోరా, నడవరా. నమ్మండి. దొంగని మార్చి ఓ మంచి వాడిగా సమాజానికి పరిచయం చేయడానికి నా ప్రేమ ఉపయోగపడితే నాకంతే చాలంది. అలాంటి అమ్మాయిని పోరా బయటికి. వాడికి కాలేజీ కనిపించకూడదు. ప్లీజ్ బతికే ఉన్నాడన్నా. అవునా, అయితే బతికుండగానే పాతి పెడతాం. ఇదేమన్నా మన కొత్త ఏంట్రా? బాగున్నావు? ఏమ్మా గా మాట వాళ్ళకించి వాడెవడో నాకు కనుగొడుతున్నాడే. మా అక్క కిరికిరే. ఏమ్రా బలిసిందా? నా చిట్టి చెల్లకు 100 సంబంధాల తర్వాత 101 సంబంధం. పెళ్లి పిల్ల కన్ను కొట్టినవంటే నువ్వెంత సాటిస్టు అని నాకు అర్థమైందిరా. అరే ఈమె, అరే ఊకన్నా, ఈమెకెవరన్నా కన్ను కొడతారా అన్న? మాకు టేస్ట్ ఉందన్నా. అరే నా చెల్లి అంతా కలుసుకున్నాదరా. తెలియదమ్మా, వాడు నిన్ను బనాస్తున్నాడు. అరే చోటు
ఖాళీ లేవా? ఎవడో ఒక పెళ్లి కొడుకుని లేపండి. వాడు పెట్టుకున్న ముహూర్తానికే నేను అచ్చిన పెళ్లి చేసుకుంటా. రాయ్, ఈ పేపర్ల మీద సంతకం పెట్టు. ఎందుకు బావా? ఫుట్పాత్ మీద ఉన్న నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చింది మినిస్టర్ గారు. ఆయన అండతో మనం ల్యాండ్ కబ్జా చేయడం, ఆయన చెప్పిన పార్టీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయడం మామూలే కదా. ఏముందిలే బావా, అర్చన పెళ్లి చేసుకుంటే ఆస్తి అంత మందే కదా. నీకు విషయం తెలుసా? మినిస్టర్ గారు వేసిన ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. ఆ కాలిగాడు తప్పించుకున్నాడు. నువ్వు పెళ్లి చేసుకుంటావా చస్తావా నీ ఇష్టం. ఇన్ని రోజులు మీ అక్క నీ మాటలు విని నా తమ్ముణ్ణి పోగొట్టుకున్నాను. ఇక నా గాడ్ ఫాదర్ ని కూడా వదులుకోలేను. సంతకం పెట్టరా. పెట్టను బావా, జైలుకి వెళ్ళిన మాత్రమే వినిపించలేకపోయావు. నేను ఎందుకు నీ మాట రేయ్, ఒక ఉంచుకున్న దాని తమ్ముడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదురా. ఆ విషయాన్ని మర్చిపోయాను బావా. ఐఎమ్ సారీ బావా. నాకు క్షమించు. పర్వాలేదులే. థ్యాంక్స్ బావా. అర్చన నాదే, ఆ ప్రాపర్టీ నాదే. మొదటి నుంచి అర్చన విషయంలో అడ్డుపడుతూనే ఉన్నాం. ఇప్పుడు ఏమైంది? ప్రతాప్ ప్లేస్ లోకి నేను వస్తే మీకేమైనా అభ్యంతరమా? కొబ్బరికాయలతో కొట్టి చంపడం ఎందుకని సరదాగా గన్ను ఉపయోగించా. నీలా వెన్నుపోటు పొడిచేవాళ్లేరా నాకు కావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ బావకిస్తానన్న ఎమ్మెల్యే టికెట్ నీకిప్పిస్తాను. అర్చనతో నీ పెళ్లి బోనస్ అనుకో. ఆ కాళీగాడు నీ బావని చంపాడని ఈ ప్రపంచాన్ని నేను నమ్మిస్తా. దీనికి బదులుగా నీ పేరు మీదున్న బంగారయ్య ట్రస్ట్ ఆస్తుల్ని నేను చెప్పిన వాడి పేరు మీద రిజిస్టర్ చేయాలి. ఓకే? ఒక్కసారి అర్చనతో పెళ్ళైతే కానీరా, ఎవరికేంటో నేను డిసైడ్ చేస్తా. ఇది దేవ్గాడిల్లాగుండేంటి? అవును, నువ్వు 3 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నావు. సార్ మీరు రిలాక్స్ రిలాక్స్. అమ్మా మరి అమ్మకి దేవు గురించి నిజం చెప్పక తప్పలేదు. వద్దు, లేవద్దు. పర్లేదు సార్. నువ్వు చెప్పేదానివి కదమ్మా, తప్పు చేసే వాళ్ళని దేవుడు నేరుగా శిక్షించకుండా వాళ్ళు అభిమానించే వాళ్ళని దూరం చేస్తాడని. అందుకేనేమో దేవుని భాషని నా నుంచి దూరం చేశాడు. ఆ బాధ అనుభవిస్తే కానీ తెలియలేదు. కానీ దేవ్ పేరు పెట్టుకున్నప్పటి నుంచి దొంగతనాలు మానేశానమ్మా. ప్రేమతో ఒక ముద్ద అన్నం పెట్టిన విశ్వాసానికి నా కొడుకుని చదివించడం కోసం నువ్వు దొంగగా మారావు. 10 మందికి ఉపయోగపడే పని కోసం దేవ్ చనిపోయాడు. తల్లిగా ఆ విషయంలో నేను గర్వపడుతున్నాను. కానీ వాడు సాధించాలనుకున్నది సాధించకుండా చనిపోవడమే చాలా బాధగా ఉంది. ఇక ముందైనా నువ్వు మంచివాడుగా బ్రతకడం కోసమే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. దేవు చనిపోలేదురా, నీలో ఇంకా బ్రతికే ఉన్నాడు. వాడు ఆశయం నెరవేర్చాల్సింది కూడా నువ్వే. యువజన నాయకుడు ప్రతాప్ హత్య కేసులో ముద్దాయి జయదేవ్ అలియాస్ కాళిదాసు పోలీసులకు ఇప్పటి వరకు లొంగకపోవడంతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను
హోమ్ మినిస్టర్ జారీ చేశారు. కరెక్ట్ టైంకి సెల్ ఆన్ చేసావురా. న్యూస్ చూసావు కదా, అర్చన నీకు కావాలనుకుంటే అడ్డంకులన్నీ దాటుకుని నేను చెప్పిన చోటుకి రా. కాసుకోరా. అర్చన నాతో నీతో తేల్చుకుందాం. పోలీస్ స్టేషన్ దావత్కి కదరా వస్తా. గ్రానైట్ ఫ్యాక్టరీకి వస్తావా? నా నిన్నే నడవనా ఎక్కు. నీ గురించి టీవీలో న్యూస్ చూసినానా, మా లీడర్ని చంపిన ప్రతాప్ గారిని చంపి చాలా మంచి పని చేసినావనా. నువ్వేం పరిశాన్ కాకనా, నువ్వు ఖాళీ కూర్చొని తమాషా చూస్తున్నానా. థ్యాంక్స్ అన్నా. ఎక్కడ్రా వాడు? రా 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 రా. ఒప్పుకున్నాను రా, నువ్వు మాకంటే పెద్ద వెదవ్వని. నీకు చేతివాటం ఎక్కువరా. ఆ చేతివాటంతోనే మా సామ్రాజ్యం మొత్తం సర్వనాశనం చేశావు. హ్యాట్స్ ఆఫ్ రా. రాయ్, నిన్ను చంపాకే అర్చన్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పాగా.
నాకు దక్కంది ఎవ్వరికి దక్కనివ్వను. తీసుకో తీసుకోరా తీసుకో